దేవునికి ఘనత, మహిమ, ప్రభావములు కలుగునగాక. మరి 2 డేస్లో ఉన్నాం. చక్కగా 4 రోజులు ప్రార్థనలు ముగించుకున్నాం. భస్మ బుధవారము, బేస్తా, శుక్ర, శని. మరి ఈరోజు ఆరాధన దినంగా ఇక్కడ వచ్చి పూడే గార్డల్మెంటి సంఘము ద్వారా ప్రభువును ఆరాధిస్తూ ఉన్నాం. దేవునికి మహిమ కలుగునగాక కదా. ఎంతో గొప్ప దేవుడు. మరి ఈ యొక్క సమయానికి ముందుగా షేరింగ్ కేరింగ్ అని కానీ, లేదా సాక్ష్యం అని కానీ, లేదా మన అభిప్రాయం అని కానీ కొన్ని మనం షేర్ చేసుకున్నాం. కొన్ని మాటలు మనం పంచుకున్నాం. షేర్ చేసుకోవడం అంటే కొన్ని మాటలు మనం పంచుకున్నాం. నేను చెప్పాను, మీరు విన్నాను, మీరు చెప్తే నేను వినడం అని షేరింగ్ అంటారు. ఒకరికొకరు అన్నట్టుగా పంచుకోవడం. అయితే మనకు ఒక మాట జ్ఞాపకం వస్తూ ఉంది. అప్పుడు నేను మీతో మాట్లాడేటప్పుడు దాన్ని ఇప్పుడు నేను మీతో చెప్పాలని ఆశపడతా ఉన్నాను. శ్రీశ్రీ గారు మంచి పాట రాస్తున్నారు. ఆ పాట ఆ సినిమాల్లో కూడా వాడడం జరిగింది. ఐ థింక్ ఘంటసాల గారు పాడినట్టున్నారు. భూమి కోసం అది చాలా పాత సినిమా. ఎవరో వస్తారని, ఏదో చేస్తారని ఎదురు చూసి మోసపోకుమా, నిజం మరచి నిద్రపోకుమా. ఇది ఆ పాట యొక్క మొదటి చరణం అంటారా, వచనం అంటారా, అది మీ ఇష్టం. ఎవరో వస్తారని, ఏదో చేస్తారని, ఇది ఆ యొక్క దుర్భర జీవితం జీవిస్తున్నటువంటి వాళ్ళ గురించి, రైతుల గురించి, అణిచివేయబడ్డటువంటి వర్గాల గురించో, లేకపోతే ఇంకా ఏదో వాళ్ళందరి గురించి శ్రీశ్రీ గారు మంచి ఇది కదా, కవి కదా. ఆయన ఎవరో వస్తారని ఎదురు చూడడం, ఏదో చేస్తారని ఆశపడ్డం, అది మోసపోతాం దానివల్ల. ఇంకా ఇంకొక మాట, దానికి తగినటువంటి మాట పక్కన చేర్చాడు. ఏంటంటే నిజం మర్చిపోయి ఏమంట నిద్రపోతామంట. నిజంగా నాకు బాగా అనిపించింది ఈ లెంట్ డేస్లో ఈ వాక్యం ఎందుకో కొంచెం బాగా ఉత్సాహాన్ని ఇచ్చేదిగా అనిపించింది నాకు కదా. అయ్యా లెంట్ డేస్ చెప్పానే, మా గురించి, మా కుటుంబం గురించి ప్రార్థన చేయండి. అయ్యా మాకు ఈ అవసరత ఉంది, ప్రార్థన చేయండి. మీ సంఘానికి వెళ్తున్నారా, మా గురించి కూడా చేయండి. మేము మా సంఘంలో మీ గురించి కూడా చేసుకుంటాం. నీ పని నువ్వు సరిగా చేయవు, వాళ్ళ పని వాళ్ళని సరిగా చేసుకోనివ్వు. నీది నీవు, వాళ్ళది వాళ్ళు చేసుకోకుండా వాళ్ళది నీవు, నీది వాళ్ళు చేసుకోవడం తప్పని నేను అనడం లేదండి. చాలా మంది మనకు వచ్చేటువంటి రిక్వెస్ట్లు ఎలా ఉంటాయంటే, వాళ్ళు రారు కానీ వాళ్ళ గురించి చేయమని వాళ్ళే చెప్తారు, లేదా వాళ్ళ బంధువులు, స్నేహితులు మీరు ఎవరైనా ఉంటే మీరు చెప్తారు మా వాని గురించి చేయండి. తప్పని నేను అన్న కానీ వాళ్ళు వచ్చి వాళ్ళు ప్రార్థించుకొని వారు దేవునితో సంబంధాన్ని చక్కగా ఏర్పాటు చేసుకొని దీవించబడితే చాలా శ్రేష్టమైనదిగా ఉంటుంది. కాబట్టి ఎవరో చేయాలి, ఏదో చేయాలని తృప్తిపడి వాళ్ళ ఇంటి దగ్గర ఉంచే వాళ్ళకి సరైనటువంటి దీవెన అందొచ్చు, అందకపోవచ్చు. నిజం అనేది ఏదంటే, నువ్వు వచ్చి దేవుని సన్నిధిలో బలపడి దేవునితో సరైన సంబంధాన్ని ఏర్పాటు చేసుకొని దేవుని మహిమపరుస్తే ఆ చక్కటి దీవెన ఏదో నీకే ఇచ్చి పంపిస్తాడు దేవుడు. నా ద్వారా అనేది లేని, నీకు నీవుగా కూడా దాన్ని సాధించుకోవచ్చు. విశ్వాసముతో కూడా క్రియలు ఉండాలి, ప్రార్థించడంతో పాటు పని జరగాలి, వాళ్ళు రావాలి. ఇది కూడా నేను మీకు షేరింగ్ కేరింగ్లో చెప్పాను, అంటే ఆ యొక్క సాక్ష్యాలు పంచుకునేటప్పుడు చెప్పాను. ఎప్పుడో ఆపదలు మిన్నట్టినప్పుడు, ఎప్పుడో మిన్ను విరిగి మీద పడ్డప్పుడు, పిడుగులు పడ్డప్పుడు వచ్చేసి, అంటే చేతులు కాలేక అప్పుడు వచ్చేసి ప్రార్థన చేయండి, లేకపోతే అది చేయండి, లేకపోతే ఎన్నో అవకాశాలు. దేవుడు ఎప్పుడు కూడా మొదట్లోనే తెచ్చి బరువు పెట్టడు అండి. చాలా పరీక్షిస్తాడు, పరిశీలిస్తాడు, చాలా నేను టెస్ట్ చేస్తాడు, చాలా రకాలుగా నేను హెచ్చరిస్తాడు, గదమాయిస్తాడు. అయ్యా చూడు జాగ్రత్త పడు, అయ్యా చూడు జాగ్రత్త పడు అనేటువంటి గుర్తులు వస్తూ ఉంటాయి. గుండె జబ్బు, అది గుండె హార్ట్ అటాక్ వచ్చే ముందంట ఏదో రకంగా వారం ముందో, 10 రోజుల ముందో, నెల ముందో సిమ్టమ్స్ తెలుస్తుంటాయంట, నడుస్తుంటే ఆయాసం, ఇలాంటివన్నీ. కాబట్టి పెద్ద దెబ్బ పడక ముందు నీకు ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. కాబట్టి మనం జాగ్రత్త పడాలి. ఎప్పుడో ఎవరో వాళ్ళ చెప్పేవాళ్ళని వాళ్ళు చేస్తుంటారులే, అయ్యగారిది బాధ్యత చేస్తాం, కానీ నీ ఆకలికి నువ్వు తింటే బాగుంటుంది అనేది నా ఉద్దేశం. నేను తిని రుచిగా ఉందని చెప్పడం వల్ల నీకు పెద్దగా ఉపయోగం ఉంటుందో లేదో నాకు తెలియదు, అది నీ సైకాలజీ. నువ్వు తింటే సాలే అని కొంతమంది, నువ్వు చేస్తావు కదా సాలే అంటే అది మనం ఏం చేయలేము దానికి.
కాబట్టి ఉపవాస దినములు 4 దినాలు మనం ప్రార్థన చేస్తూ ఉన్నాం. కొత్త కొత్త అంశాలు దేవుడు ఇస్తున్నాడు ఆలోచన. ఆ కొత్త కొత్త అంశాలను పెడతా ఉన్నాం. కాబట్టి మనము ఆశించవలసింది ఏంటంటే ఎక్కడో వెళ్ళి ఏదో చేయాల్సిన అవసరం లేదు, కానీ మన అనుకున్న వారు మనతో కూడా వచ్చి ప్రార్థనలో పాల్గొంటే సంతోషం. రాలేమో, పనులు ఉన్నాయి, ఒత్తిడి ఉంది, అది మీ కర్మ, మనం ఏం చేయలేము. దేవుడు అవకాశం ఇచ్చినప్పుడు సద్వినియోగం చేసుకునేది లేకుండా పొగురు నీలో ఉన్నప్పుడు, ఇగో నీలో ఉన్నప్పుడు ఎవడేం చేయగలుగుతాడు? దాన్ని గర్విష్ఠుల పట్ల దేవుడు కనికరమే చూపించాడు ఆయన. ఇక నేను వచ్చి పెట్టుకొని వాళ్ళు రాలేకపోతున్నారంట అంటే సరే నువ్వు కూడా నోరు మూసుకొని పక్కకు పోంటాడు, ఇలా అంటాడు. ఇర్మియాలో ఉంది ఇది. వారి గురించి గోజాడకు, వారి గురించి ప్రార్థన చేయకు, నేను చేసినా నేను వినను అంటాడు. త్రోసివేయబడినటువంటి వెండి లైన్లోకి వాళ్ళను తోసేస్తాడు. వాళ్ళు వెండిలే, బంగారాలు కాదు కానీ వెండి కూడా బాగానే రేటు ఉంది. కానీ దేవుడు ఏం చేస్తాడు? వాళ్ళను పక్కకు పెట్టాడు. నువ్వు మొరపెట్టకు ఇర్మియా, నేను విన్నును, ఒక పో, నువ్వు సతాయిస్తున్నావు, చేసుకోపో, అయినా నేనేం చేయాలి అంటాడు. ఉందా ఈ వాక్యం? మరి సద్వినియోగం చేసుకోవాలి కదా, ఉపయోగించుకోవాలి కదా. లాస్ట్లో 10 నిమిషాలు, పావు గంట, అర్ధ గంట నీకు సమయం ఇవ్వడు. ఎవరివ్వరు? అవకాశం దేవుడు ఇస్తాడు కానీ సమయం సాతాను ఇవ్వడు. కానీ దాన్ని చేసుకోవాల్సిన బాధ్యత ఎవరిది? క్రియారూపకంగా ముందడుగు వేయాల్సింది ఎవరు? అది కూడా దేవుడు అరటిపండు వచ్చి పెట్టినట్టు కలిసి నీకు అన్ని అనుకూలత తెచ్చి ఇతని కిరీటం తెచ్చిపెట్టి నా కూర్చొని ప్రార్థన చేసిపోతే అయిపోయానా? ఇచ్చుకుంటా కూర్చుంటాడు. ఇంకా దేవుడు లిస్ట్ పెట్టుకొని నువ్వు అది చేసావు, అదిగో తీసుకోపోరే, ఇది చేసావు తీసుకోపోరే అని అంటూ ఇస్తూ ఉంటాడా? అయిపోతాయి. ఇక ఈ లెంట్ డేస్ ఏవైతే ఉన్నాయో ఇది ఆచారం కాదండి, ఆత్మీయ పోరాటానికి బలం చేకూర్చుకునేటువంటి అవకాశం. ఇది ఆచారంగా, ఇది పద్ధతి కాదు. కానీ అందరూ ఎందుకో మళ్ళీ ఒకప్పుడు అన్ని చోట్ల ఉండేది కాదు, ఏదో కొంతమంది చేసేవాళ్ళు. ఇప్పుడు అన్ని సంఘాలలో ఉత్సాహం, ఓపు. ఎందుకంటే ఇంకా ప్రజల్లోకి ఎక్కించాలి భక్తిని. ఎందుకంటే మామూలుగా తీసుకోలేకపోతున్నారు ప్రజలు, కాబట్టి బలవంతంగా ఎక్కించాల్సి వస్తుంది. మరి అది ఎంతవరకు దేవుడు సమంజసమో ఇష్టపడుతుందో మనకు తెలియదు. కానీ ఉన్నంతలో ఉన్నామని చెప్పుకుంటున్నటువంటి మనమన్నా సక్రమంగా ఉండకపోతే అవకాశం ఏమంటారు, ఏదో దాంట్లో పోసిన పన్నీరు అన్నమాట, బూడిదలో పోసిన పన్నీరు. ఇది సద్వినియోగం చేసుకోమని కూడా మిమ్మల్ని కాపరి బతిమాలుకోవాలంటే అయ్యేది కాదు. మీరు గమనిస్తే ఎప్పుడైనా సరే ఎవరో చేస్తారు, ఏదో జరిగిపోతే మనకే మనం ఏం చేసుకోవాలండి? నేను ఇంత మంచి సంఘాన్ని కట్టుకున్నాం, అన్ని డెకరేషన్స్ చేసుకున్నాం, అన్నీ మీరే చేయండి అనకుండా నేను ఏదో చేస్తున్నాను, నువ్వు వచ్చినా సరే అది ఆ బొమ్మ అడగాలి, ఇక్కడ పెట్టుకుంటే బాగుంది. అట్లాంటి పై పనులకు, పై మెరుగుకు, పైన సజెషన్స్కి, పైన అడ్వైజర్లకి అయితే ఓకే బాగానే ఉంటుంది. అంతా నేనే చేయమంటే నాకే పని ఉంది నీకు చేయడానికి? నాకు లేవా? నా గురించి నేను చేసుకోవద్దా? కొంతన్న ఆశ నీ కుటుంబం గురించి, నీ బంధువుల గురించి, నీ స్నేహితుల గురించి, నీ తోటి వారి గురించి, నీ పని వారి గురించి. సంఘంలో చాలా మంది ఏమనుకుంటారు, ఇంటి దగ్గర కూడా చేసుకుంటున్నాం, మరి సంఘం ఎందుకు పెట్టాడు దేవుడు? కాబట్టి వీటిని మనం గమనించుకోవాలి. దీనిలో నా టాపిక్ ఏంటంటే బిల్డ్ యువర్ సెల్ఫ్. ఎవడో వచ్చి కడతాడు, ఎవడో వచ్చి ఏదో చేస్తాడు కదండి. ముందు మిమ్మల్ని మీరు ప్రచురపరుచుకోనండి, ప్రేరేపించుకోనండి, మీరు దక్కునే ప్రయత్నం చేయండి. ఇంకా కరెక్ట్గా చేయాలంటే బిల్డ్ అంటే నిర్మించుకోండి, మిమ్మల్ని మీరు కట్టుకోండి. దేవుడు ఇచ్చినటువంటి సదవకాశం ఇది. 4 రోజులు పోయినాయి, డోంట్ వరీ. మిమ్మల్ని ప్రోత్సహించడానికి డోంట్ వరీ అంటున్నాను, కానీ 4 రోజులు పోయినాయి అంటే పెద్ద విషయం ఏంటంటే మిమ్మల్ని ప్రోత్సహించడానికి ఏం కాదు 4 రోజులు, ఇంకా 30 రోజులు ఉన్నాయని చెప్తున్నాం. కానీ అందరు ఇట్లాగే చెప్తారు కాపర్లు. 4 ఇంకోటి కూడా చెప్తాడు, 4 రోజులు పోగొట్టుకున్నాం అంటే కూడా చిన్న విషయం కాదు. ఇంత చెప్పినా మీరు రేపు వస్తారన్నది కాదు నా ఉద్దేశం, చెప్పాలి కాబట్టి చెప్తున్నాను. ఎందుకంటే నేను అట్లా సమాధానం చెప్పుకోవాలి, దేవునికి సమాధానం చెప్పుకోవాలి. ఆచార వ్యవహారం లాగా రావటం, ఆచార వ్యవహారం లాగా వెళ్ళిపోవటం. అందుకని శాస్త్రుల పరిశీలన విషయంలో సున్నము కొట్టిన సమాధులారా అన్నాడు దేవుడు. వాళ్ళు బాగుంటాం, అట్లా ఉంటాయి కదా, అప్పుడు సున్నాలు కొట్టుకోవాలి కదా సమాధానం. లోపల ఎంతన్నా కుళ్ళు ఉండని, లోపల ఎంతన్నా చెడు ఉండని, దేవునికి సంబంధించిన విషయాలు ఎన్నన్నా లోపల ఉండని, పైకి మాత్రం ఎలా పైన పటారం, లోన అదేదో లొటారం. మేడిపాండు క్రైస్తవ సమాజము మేడిపండు లాగా అలా ఉండకూడదు అనేది దేవుని చిత్తము. ఇటువంటివి చేయడం తప్ప గొప్ప ఇవన్నీ నా ఉద్దేశం కాదు, నా ఆలోచన కాదు. కానీ చేసేటట్టుంటే సక్రమంగా ఉపయోగించుకోవాలి, సద్వినియోగం చేసుకోవాలి. కాబట్టి అన్న మీ సంఘంలో జరుగుతున్నాయా, ఉపవాస ప్రార్థన జరుగుతున్నాయా, మొదలైనయా? అబ్బా భలే కరెక్ట్గా చేస్తారన్న, మా గురించి కూడా జర జ్ఞాపకం చేసుకోండి అన్న. ఇంకా మాకు పని పాట లేదు,
మాకు దేవుడు 24 గంటలు ఇస్తే మా 24 గంటలు మా వాళ్ళ కోసం చేసుకోక్కర్లా. మరి నువ్వేం చేస్తావు? అదే టైంలో పీక్ టైం అది కదా, 12 నుంచి 3 వరకు చాలా సంఘాలలో ఈ ఉపవాస ప్రార్థనలు కూర్చుంటారు, అవునా? అది చాలా పీక్ టైం కదా. ఏంటి పీక్ టైము? మంచి మంచి సీరియల్స్ వస్తాయి, మంచి మంచి సీరియల్స్, మంచి మంచి సినిమాలు, టీవీ ప్రోగ్రామ్స్, మంచి పీక్ టైం, అది పీక్ అవర్స్ అంటారు, అవునా కాదా? భోజనం చేస్తా టీవీ చూసుకోవచ్చు కదా, అప్పుడే వస్తాయి అనుకుంటున్నాను నేను, నాకైతే తెలియదు. అప్పుడే మంచి ప్రోగ్రామ్స్, ఎందుకంటే తినుకుంటూ చూడవచ్చు కదా, తినుకుంటా చూస్తారు కదా, తినుకుంటూ చూస్తుంటారు కదా టీవీలో. అలసిపోయి తింటారు కదమ్మా ఇంట్లో కూడా పనిచేసి, కాస్త అన్నం పెట్టుకొని టీవీ ఆన్ చేస్తే తినేటప్పుడు ఆ సీరియల్ చూస్తే ఎంత ఆనందం, ఒంటికి ఎంత అంటుతుంది. మళ్ళీ ఆ సీరియల్స్లో మధ్యలో అడ్వర్టైజ్మెంట్లు వస్తాయి. ఏం అడ్వర్టైజ్మెంట్లు వస్తాయి? ఈ టాయిలెట్, ఈ హార్పిక్ వాడండి, క్లీనింగ్ ఇట్లా చేయండి అని షారుఖ్ ఖాన్ నుంచి చెప్తుంటాడు. అది తింటూ చూస్తాం అనమాట మనం. దాని కొరకైనా మనం సమయం వెచ్చించగలం, కానీ దేవుని కొరకు రావటానికి మనకు సమయం. అందుకని ఎవరికో చెప్పాలి, ఎవరితోనో చేయించుకోవాలి. నేను తప్పనడం లేదండి అన్న, కొంచెం ద్వారా ప్రార్థన చేయి, తప్పే లేదు. నా వంతు నేను చేయవలసిందంతా చేసి, నా సమస్య ఇంకా ఏదైతే ఉందో పెద్దదిగా ఉంది, కొంచెం భరించలేనిదిగా ఉంది, కొంచెం ఇబ్బందిగా ఉంది, లేదా ఇంకా ఎక్కువగా త్వరగా నాకు కావాలి కాబట్టి దాన్ని అమ్మ అక్క కొంచెం బర్డెన్ ఎక్కువ ఉందా, మీరు కూడా చేయరా నా గురించి అంటే బాగుంటుంది. మొత్తం మీరు చేయండి, నేను తిని కూర్చుంటానంటే బాగోదు. ఇది సమస్య. దేవునికి అది నచ్చదనేమో నేను నా బాధ. నా బాధ అంటే ఏంటంటే దేవునికి అది నచ్చదేమో అనుకుంటాను నేను. నువ్వు చేయవలసినవి చేస్తూ, దేవా చూడు నాయన, నా సాయం చేయదుకో, నాకు కొంచెం కష్టంగా ఉంది అని. ఇది కొన్ని నేను మీకు చెప్తాను. మీరు గమనించినట్లయితే మత్తయి సువార్త 17:21 వచనంలో మీరు గమనించినట్లయితే ఒక మాట మీరు చూడండి, ఏమనుందో. మత్తయి సువార్త 17:21 ఒక మాట, చాలా సింపుల్, మనకు వచ్చినటువంటి మాటలు నేను మీకు జ్ఞాపకం చేస్తాను. 17:21లో ఏమనుందమ్మా? మీకు ఆవగింజంత విశ్వాసం ఉండిన ఎడల ఈ కొండను చూచి ఇక్కడ నుండి అక్కడికి పో అని చెప్పిపోతుందటండి. దీన్ని పట్టుకొని చాలా మంది శానగతాలు చేస్తారు ఇక మనం. కారణం ఏంటంటే పో అంటే పోదది. కారణం ఏంటి? సింపుల్, అన్నీ తెలుసు మనకు, తెలియని సబ్జెక్టే లేదు. ఆవగింజంత విశ్వాసం అంటే సన్నది అనుకుంటామేమో, కానీ సన్నది కాదు, నిండుది, సంపూర్ణ విశ్వాసం. ఆవగింజ సంపూర్ణత గుర్తుగా పెట్టుకోండి. నిండుగా తొక్క తీయటానికి కూడా కష్టం ఉందండి, అన్ని కలిసిపోయి నిండుకుంటుంది గుండుగా. ఆవగింజ అంటే సైజు చూస్తున్నారు మీరు, సైజు కాదు, దానిలో ఉన్నటువంటి నిండుదనం చూడండి. గింజ తొక్క అతుక్కుపోయి నిండుకుంటుంది. సంపూర్ణ విశ్వాసానికి గుర్తు. సంపూర్ణ విశ్వాసంతో, నిండైన విశ్వాసంతో ఇది జరగాలంటే జరుగుద్దట. అయితే ప్రార్థనే అంత గొప్పది, విశ్వాసం అంత గొప్పది. మనం ఎప్పుడు కూడా దీన్ని గమనించుకుంటూ ఉంటాం, చేసుకుంటూ ఉంటాం. అయితే రెఫరెన్స్ నేను చెప్పను, మీరు చెప్పాలి. ఒకసారి శిష్యులు వచ్చి అడుగుతారు, ఈ పని మేము ఎందుకు చేయలేకపోయినాము అని అడుగుతారు. అప్పుడు దేవుడు అంటాడు, ఇది ఉపవాసము వలనని అని మాట్లాడుతుంది. కింద ఫుట్ నోట్స్ లో సన్నక్షరాల్లో ఉపవాస ప్రార్థన వలనని అని ఉంటుంది. అంటే ఉపవాసము పవర్ఫుల్, ప్రార్థన పవర్ఫుల్, ఉపవాస ప్రార్థన డబుల్ పవర్ఫుల్. అర్థమవుతుందా మీకు? మరి ఈ 40 దినాలు అంటే మేము రోజు ఉంటాము, లేకపోతే ఇంకోలా ఉంటాము, ఎవరిది వాడు చెప్పుకుంటుంటారు. తప్పించుకోవడానికి, వంకలు పెట్టడానికి ఏంటైనా మాట్లాడుకుంటాం. కానీ పద్ధతి ఏమిటో, క్రమం ఏమిటో, ఏది చేయాలో అది చేయటం వల్ల మనం లాభపడుతూ ఉంటాం. ఎవడైనా పని సాధించుకోవచ్చు, కానీ క్రమశిక్షణతో పని సాధించుకున్నవాడు త్వరగా దీవెనల నుంచి బయటపడలేడు. పడినా తిరిగి లేవనెత్తబడతాడు. నీతిమంతుడు కదా, ఎన్నిసార్లు పడ్డా తిరిగి లేవనెత్తబడతాడు అన్నట్టు. దాన్ని మనం గమనించుకోవాలి. కాబట్టి మనం అనేక రీతులుగా దీవించబడటానికి ఇదొక చక్కటి అవకాశము. ఏదో ఉన్నాము అనేది కాదు, ఉన్నా దానికి సంబంధించిన దీవెనలు. 40 దినాలు చేసి నాకు ఇది కూడా జరగలేదు అని మనం అనుకొని లేయకూడదు. 41వ దినం ఎట్లుండాలి? అరే అన్నీ ఆయన ఉన్న 1, 2 కూడా దేవుడు మళ్ళీ ఈ సంవత్సరం ఇచ్చేస్తాడు. అంత విశ్వాసం నిలలేదు కాదు. దయచేసి జ్ఞాపకం పెట్టుకోండి దేవుని బిడ్డలారా, మనకు విశ్వాసం ఉన్నది. నేను మీరంతా విశ్వాసం ఎంత అనుమానం లేదు, విశ్వాసం ఉంది కాబట్టి మీరు ఇక్కడ కూర్చున్నారు. అయితే ఆ విశ్వాస పరిమాణం ఎంత?
వారి వారి విశ్వాసము చొప్పున వారికి దేవుడు కృపావరాలను ఇచ్చినాడు, వాడుకుంటున్నాడు. అంటే ఏమన్నది నీ కృపావరము? విశ్వాసం కూడా కృపావరంలో ఒక వరమే కదా. దాన్ని నువ్వు సద్వినియోగం చేసుకోకపోతే, దీపం అంటించి పైన పెట్టకుండా నువ్వు అది సోఫా కింద పెడతానంటే ఎవరికి వెలుగు? అది అందరికీ వెలిగించేలా పైన పెట్టాలి కదా దీపము. నీకు తెలుసా నీలో ఉన్న విశ్వాసం ఒక వరం అన్న విషయం నీకు తెలుసా? కృపావరంలో అదొక వరం కదా. మరి కాపరికే వరాలు ఉన్నాయి, లేకపోతే వానికి వరాలు ఉన్నాయి. రే బాబు, నీలో ఉందిరా వరం, దాన్ని నువ్వు పూడ్చిపెట్టేశావు. లేవనెంతో జీవంతో దాన్ని నింపు. ఎట్లా దాన్ని ఉపయోగించుకోవాలి? ఈ 40 దినాలు సద్వినియోగం చేసుకో. ఇది ఒక ట్రైనింగ్ పీరియడ్ అంటాను నేను. నీ లైఫ్ అంతటికి కూడా మెట్లు కట్టుకుంటూ పోవటానికి ఇది ఒక తొలిమెట్టు ఇది కదా. పైకి వెళ్ళాలంటే మెట్లు ఎక్కాలి. ఆ మెట్లు అంటే చిన్న మొదట తొలిమెట్టు. ఆ మెట్లు అయితే మనం వెళ్తామో అది నుంచి ప్రారంభం కదా నీ విశ్వాసాన్ని ప్రూవ్ చేసుకోవడానికి. ఇలా మనం అనేక పాయింట్స్ ఉన్నాయి, నేను వాటిని చెప్తాను. కొన్ని రెఫరెన్స్లు వాక్యాలు మీకు చూపించిన తర్వాత. అంతేకాకుండా మనము గమనిస్తే లూకాసు వార్త 4వ అధ్యాయంలో కొన్ని మాటలు ఉన్నాయి. ఇవి ఉపవాస ప్రార్థనలో మనం కొన్ని మాటలు నీకని చూస్తుంటాం కాబట్టి అలా మీకు వాక్యంలో నుంచి ఇంకొంచెం లోతైనటువంటి అంశాలు జ్ఞాపకం చేయాలని నేను ఆశపడతా ఉన్నాను. మీరు గమనిస్తే 4వ అధ్యాయంలో 1-2 వచనంలో మీరు చూస్తే, యేసు పరిశుద్ధాత్మ పూర్ణుడై యోర్దాను నది నుండి తిరిగి వచ్చి 40 దినములు ఆత్మ చేత అరణ్యములో నడిపింపబడి అపవాది చేత శోధించబడుతుంది. నేను ముందే చెప్పిన లెంట్ డేస్ ముందే, అమ్మా ఎవరైతే కరెక్ట్గా లెంట్లో మరి ఉండాలనుకుంటున్నారో, ఉపవాసాలు, జ్వరాలు వస్తాయి, దగ్గులు వస్తాయి, ఇంకేదో వస్తాయి, జాగ్రత్త అమ్మా, భయపడకండి. సాతాను మిమ్మల్ని ఉండనీయకుండా చేసేటువంటి మొదటి మాయా పాచిక, ఏమంటారు దాన్ని, మాయాజాలం అన్నమాట వాడు కదా. ఖచ్చితంగా ఏదో ఒక రకమైనటువంటి డిస్టర్బెన్సెస్. డోంట్ వరీ, ప్రారంభంలో పట్టుదల కలిగి ప్రార్థనలో మొదలు పెట్టండి. దేవుడు దాన్ని కొనసాగించే బలాన్ని ఇస్తాడని చెప్పడం జరిగింది. అది దేవునికైనా ఉన్నదండి, మన ఏదో మనుషులం కాబట్టి పెద్ద ఇదని కాదు, దేవునికి కూడా అది. అందుకనే తర్వాత ఏమంటాడంటే, ఆ దినములలో అంటే ఆ 40 దినములలో ఏదైతే ఆత్మచేత నడిపించబడ్డాడో, శోధించబడటానికి, ఆయనతో శోధించబడటానికి. మనమైతే శోధనలు ఏం లేదు, అన్ని ఆశీర్వాదాలు, అదివో ఇదివో ఇదివో అదివో అని చెప్పుకోవడానికి ఎంత డిఫరెన్స్ ఉందో చూడండి. అయినా కూడా ఏం జరిగిందంటే ఆయన ఎలా ఉన్నాడంట, ఏమియో తినలేదు. అవి తీరిన తర్వాత ఆయన ఏమి తినాలో ఏమి తినొద్దో నాకు సంబంధం లేదు, కానీ నేను చెప్తున్నది ఏంటంటే ఉపవాసము. శరీరాన్ని నలగొట్టుకొని ఆత్మలో జీవం తెచ్చుకొని దేవునితో సరైనటువంటి సంబంధాన్ని ప్రేమిస్తున్నాను బాబాయ్ అంటే అయిపోయానా? కలసాలే, కూర్చోవాలి, ముచ్చట్లు పెట్టుకోవాలి. ఇక లోకరీతికి అయితే సినిమాలు శిఖరాలు తిరగాలి. మనకు దేవునితో సాధ్యం కాదు కాబట్టి ఎక్కువ టైం ఆయనతో గడపాలి. ఆయన నువ్వు పెట్టాలి, ఆయన నీకు పెట్టాలి. ఆ ముచ్చట్లు ఎట్లుంటాయంటే, ఎంతగా ప్రేమలో ఉంటారో అంతగా దేవునితో సంబంధము ప్రియమైనదిగా కొనసాగించబడుతూ ఉండాలి. ఈ 40 దినాలు దానికి మెట్టుగా వాడు. అంతేకాదు 14వ వచనంలో కూడా మీరు చూస్తే ఏమనుందమ్మా, అప్పుడు యేసు అంటే ఈ యొక్క యేసు 40 దినములు ఆత్మచేత అరణ్యమునకు కొనిపోబడ్డాడు, శోధింపబడ్డాడు. తర్వాత ఏం జరిగింది రిజల్ట్? ఆత్మ బలము చేత నింపబడటం. 40 దినముల తర్వాత నిన్ను చూస్తే అవతలలోడు ఏం జరిగింది, ఇట్లా నువ్వు రిన్సో వేసుకొని తోముకున్నావా, ఇంకేదన్నా హ్యాపీ కేసు ముఖం తోముకున్నావా, అనవసరం వెలిగిపోతుండాలి, తెల్లగా అయిపోవాలి, తెలిసిపోవాలి అవతల వాళ్ళకి. ఇదే దీప్యముఖంతో తిరగడానికి వీల్లేదు. మోషే కొండపైకి వెళ్ళి దేవునితో కొంత సమయాన్ని గడిపి వచ్చిన తర్వాత వెలుగుని ఇశ్రాయేలీయుల కింద ఉన్న వాళ్ళు చూడగలిగారండి. ఆయన ఏం చేశాడు? ఖర్చు కప్పుకున్నాడు. అంత ప్రకాశవంతమైనటువంటి ఆత్మీయ మేలులతో నింపబడినటువంటి మనుషులుగా మనం మార్చబడాలి. అందుకు ఈ 40 దినాలు ఉపయోగించుకోవాలి. అంత పెద్ద మార్పు కోసం ఇది ఒక పునాది. మొదటి దినాలు, ఈ 4 దినాలు నువ్వు ఓడుకున్నావంటే ఇంకేం లాభం వచ్చా నీకు? చాలా మంది ప్రోత్సహించారు, లాస్ట్ ఒక వారం పర్వాలేదు, ఏమంటే ఇప్పుడు పోగొట్టుకోలేం కదా, మళ్ళీ అది కూడా చెప్తే 4 దినాలు కూడా పర్వాలేదమ్మా, లాస్ట్ డే వచ్చి అమ్మని చెప్పు, వంటంతా చేసిన తర్వాత ఉప్పు నువ్వేయి, మొత్తం నేనే చేసిన అని చెప్పుకో, ఏమొచ్చింది ఏమవుతుంది. కానీ నిజమైన ఆత్మీయమైనటువంటి విషయాలు చెప్పాల్సి వస్తే 4 పరీక్షలు ఉంటే
ఒక్క పరీక్ష రాయకుండా నేను 10th క్లాస్ 6 సబ్జెక్టులు ఉన్నాయి మీకు, ఒక్క పరీక్ష రాయకపోయినా మీరు పాస్ అని పంపించేస్తారు కదా. 40 దినాలు ఉన్నాయి, ఒక దినం రాకపోయినా పర్వాలేదు, ఏముంది మరి. అలాంటప్పుడు మీకు 39 అవుతాయి కదా, 39 అవుతాయి కదా. ₹1,00,000 ఉందండి నా దగ్గర, నారాజు నా చెప్ప పెట్టకుండా ₹2 తప్పినాడు. ఇప్పుడు ఎవరైనా వస్తే నేను ఏం చెప్పుకోవాలి? కోటి ఉందని చెప్పుకుంటానా? అవుతుందా? ఏం చెప్పాలి? 2 తక్కువ కోటి ఉందండి అంటే, 1 తక్కువ 40 దినాలు చేశాననే చెప్పుకోవాలి. సంపూర్ణత పోయింది. ఒక్క దినం నువ్వు రాకపోయినా నువ్వు చూడబడిచేది ఏం లేదు. నువ్వు కానీ ఆ ప్రజెన్స్ దేవుడు ఇష్టపడతాడు. నువ్వు వచ్చి కూర్చోడం దేవుడు ఇష్టపడతాడు. నువ్వు చేసేది ఏమవుతుందో, నీ ప్రార్థన నువ్వు చేసుకుంటావు, నువ్వు లేచి వెళ్ళిపోతావు. కానీ ఆయన సన్నిధిలో నువ్వు కనపడడం అనేది ఆయన ఎంతగా ఇష్టపడతాడంటే అంతగా. ఎందుకంటే ఆ ప్రాణము పెట్టినంతగా నిన్ను చూడాలి అంటే ఆయన ఉద్దేశం. నువ్వు చిన్నపిల్లలాగా గోజాడిపోతావా, ఆయనకి ఏం సంబంధం లేదు. నిన్ను చూడాలి. ఎంత ప్రియమైనటువంటి ప్రేమ కలిగిన నాకు సమయం లేదన్నో ఇంత ఎబ్బెట్టుగా ప్రవర్తిస్తుంటే ఆయన ఎంత తోసి రాజేస్తా ఉంటే ఎక్కడి నుంచి వస్తాయి? 14వ వచనంలో నువ్వు చూస్తే ఈ 40 దినములు ఆయన ఏం తినలేదు. ఆ తిండి గురించి కూడా మనం ఎట్లా అనేది మళ్ళీ మాట్లాడుకుందాం. కానీ ఆత్మబలము చేత నింపబడటానికి 40 దినాలండి. ఎట్లా ఉండాలి? దేవుడు కూడా, ఆయన దేవుడు, ఆయనకు ఆల్రెడీ బలం, ఆయనకు మళ్ళీ ఆత్మబలం అవసరం అయింది. ఆయన పొందుకున్నాడు. ఎలా పొందుకున్నాడు? ఈ 40 దినములు ఆయన ఉపవాసం ప్రార్థన చేశాడని నేను అంటాను. ఒక్కటి మాట, ఈ 40 దినాలు ఉపవాస ప్రార్థన. చాలా మంది ఏంటంటే, అంటే మేము కూడా అర్జెన్సీ ఉంది అట్లా అంటే సరేలేమ్మా మీ గురించి మేము జ్ఞాపకం చేసుకుంటాం, 1-2 ఏం కాదంటాం. కానీ ఇక మనసులో గిలే ఉంటుంది, రేపు పాపం 40 దినాలు పుట్టికి వస్తే బాగుంటుంది కదా అని. ఈ మాట మీకు చెప్పలేము, ఎందుకంటే ఈయన ఊగా ఇచ్చేస్తాడు, రమ్మంటాడు, అది ఎందుకు పోతాడు. కానీ నేనేమనుకుంటానంటే కొదువనే కదా, లోటే కదా, ఒకటి పోయినా పోయినట్టే కదా. ₹1 పోయినా ₹1,00,00,000 దాన్ని కోటి అనలేం కదా. 1 తక్కువ కోటి అనే పిలవాలి కదా. ₹1 తక్కువ ₹1,00,00,000 అనే చెప్పాలి. కానీ నిండుగా ₹1,00,00,000 అని అనలేం కదా. దయచేసి జ్ఞాపకం పెట్టుకోండి. ఇది మీకు ఎవరు చెప్పరు, 2 రోజులు వచ్చిన సాలని చెప్పేటోళ్ళే ఇప్పుడున్న సంఘాలలో. ఇదైతే వాస్తవం. మీరు తిట్టుకున్నా ఏదైనా ఇది నిజం. నేను చెప్తున్నాను, నా మనసుకు దేవుడి తలంపును మీతో షేర్ చేసుకోండి. అందుకే నేను మొదటి నుంచి ఉండాలనుకున్నారా కరెక్ట్గా ఉండండి అని చెప్పేది. అందుకే సాతాను ఎన్నో కుయుక్తులు పడతాడు మిమ్మల్ని రానియకుండా. ఎన్ని కుయుక్తులు, కుతంత్రాలు అంటే అది నిజంగా అది అడ్డంకి అని మీకే తెలియదు. ఏదో నార్మల్గా అనిపిస్తుంది, ఆయన ఏమవుతుంది అనుకుంటారు అంతే తప్ప అది సాతాను కుయుక్తి. నిన్న ఒక కుటుంబాన్ని ఊరికే సరదాగా ఫోన్ చేసిన, వాళ్ళు ఏదో మాట్లాడుతున్నారు, ఫోన్లో నుంచి నాకు మాట వినపడ్డాం. వెంటనే నాకు అర్థమైంది ఏంటంటే సాతాను అడ్డుకుంటున్నాడు. వాళ్ళు ఏదో మళ్ళీ సిగ్నల్ తర్వాత వస్తుంది మళ్ళీ మాట్లాడుతున్నారు, నాకు అనిపించలే. ఓకే దగ్గర ఉన్నారు, పోయి చూసొద్దాం, పోయి మాట్లాడు. ఎందుకంటే సాతాను ఏదైతే వద్దు అని అడ్డకపరుస్తాడో అది చేయటం మొండితనం. అది దేవుని కొరకు నేను చేసి తీరాలి అనుకుంటాను. చాలా రోజులైంది వాళ్ళ ఇంటికి వెళ్ళి, అయినా వెళ్ళాను. ఎందుకు? నాకు అక్కడ ముఖ్యమైనది ఏంటి, సాతాను ఏదైతే ఆటంకపరిచినాడో వాడికి విజయం ఆ విషయంలో దొరకకూడదు. వాడు నేను గెలిచినానని అనుకోనే కూడదు, వాడు ఓడిపోవాల్సిందే. అది చిన్న విషయమైనా తగ్గించుకొని నా కొరకని కాకుండా దేవుని కొరకు అనుకుంటే ఇవన్నీ జరిగిస్తాడు దేవుడు. ఈ 40 దినాల్లో అటువంటివి మనం నేర్చుకోవాలి. 40 అంటే తర్వాత మళ్ళీ తాగుడు తిరుగుడు సంతోషించడానికి కాదు. ఆత్మబలంతో ఒకసారి నింపబడ్డాక మళ్ళీ పోగొట్టుకుంటామండి. అమ్మో దొరికించుకుందాం ₹1,00,00,000 అంటే మళ్ళీ పోగొట్టుకుంటామా? మళ్ళీ కాపాడుకుంటాం, ఆడబెట్టుకొని లాకర్లలో పెట్టుకొని అలా కాపాడుకోవాలి. ఇది మీరు గమనించుకోవాలి. మత్తయి సువార్త 6వ అధ్యాయంలో మీరు గమనిస్తే, మీరు మళ్ళీ అక్కడ గమనిస్తే దేవుడు ఇంకో మాట కూడా అక్కడ మనం బయలుపరుస్తూ ఉన్నాడు, ఎలా ఉండాలి అని మాట. అది అన్ని చోట్ల ఉంది, నేను మళ్ళీ మీకు జ్ఞాపకం చేస్తాను. మత్తయి సువార్త 6వ అధ్యాయంలో ఈ మాటలు ఉన్నాయి. ఎలా అనేది 16వ వచనంలో మీరు చూస్తే, మీరు ఉపవాసము చేయనప్పుడు వేషధారుల వలె దుఃఖముఖులై ఉండబడి. మీకు తెలుసో లేదో, ఉపవాసం ఉన్న రోజు శరీరము జీవముతో ఉంటుంది. అసలు మామూలు వాయిస్ కంటే గట్టిగా వస్తుంది వాయిస్. ఏదో 2-3 రోజులు జ్వరం వచ్చి పడిపోతే గొంతు సన్నపోద్ది కదా, నీరసంగా మాట్లాడతాం కదా. మీరు ఉపవాస దినాల్లో గమనించండి, రెట్టింపు అవుతుంది, డబుల్ అవుతుంది శక్తి. అయింది ఏందో మరి దేవుని కృపాది. చాలా మంది కాపర్లు మాకు చెప్పే సాక్ష్యం ఏంటంటే, అప్పటి వరకు జ్వరం ఉంది, ఆ వాకింగ్ చెప్పడానికి ఎవరైతే పుల్పిట్ మీ దగ్గరికి వచ్చి నిలబడతారో ఏమీ అనిపించదు, మళ్ళీ కిందికి వెళ్ళేసరికి జ్వరం వస్తుంది. శోధనలు సహించువాడు ధన్యుడు, అంతవరకు సహించువాడు ఇంకా గొప్ప.
పుట్టుక 2 పుట్టుకే కాదు, అంతము వరకు సహించుకోవడం కాదు. ఇది మీరు జ్ఞాపకం పెట్టుకోవాలి. పోయినప్పుడు వేషధారుల వలె దుఃఖముఖులు ఉండకుండావి. పైన పటారం లోనలో అనే మాట ఎందుకే పెట్టారు? వేషధారణ పనికి రాదు దేవుని దగ్గర. అవునంటే అవునన్నట్టు, కాదంటే కాదన్నట్టు. ఉండటము అంటే ఎలా ఉండాలో మనం తెలుసుకోవాలి. అలా ఉండి దేవుని మెప్పించాలి. ఆయన మహిమ ద్వారా మనం దీవించబడాలి. అనేక ఆటంకాలు వస్తాయి. మీరు అనుకున్నంత ఈజీ కాదది. దేవుని కొరకు తెగించి ఒక అడుగు వేయటం అన్నది అంత సులువైన విషయం కాదు. ఇది లోకరీతిగా కూడా ఇప్పుడు మన భారతదేశంలో ప్రూవ్ చేయబడతా ఉంది కదా. ఎక్కడ పోయినా గొడవలు, ఎక్కడ పోయినా తన్నించుకోవడాలు, ఎక్కడ పోయినా ఇంకేదో ఆఖరికి వాడు చంపితే చంపించుకొని అయ్యా అది వచ్చేసిన పర్లకని అనుకోవడమే. ఏం చేసేది ఏం లేదు. అంత ఈజీ కాదు. మరి ఎంతగా ఎందుకంటే నువ్వు యథార్థమైనటువంటి ప్రవర్తనతోనూ సత్య మార్గంలో నిలబడాలని, నిజమైన దేవుని వైపు నిలబడడంలో నువ్వు ముందున్నావు కాబట్టి దాని విషయమైతే మనము చాలా ఇబ్బంది పాలవుతాం. మీరు 1 పేతురు 4వ అధ్యాయం 4వ వచనంలో ఈ మాట ఉంది. అపరిమితమైన ఆ దుర్వ్యాపారమునందు, చెడ్డ వ్యాపారం చేస్తున్నటువంటి లోకంలో అపరిమితమైన, అంటే పరిమితి లేదు, అంతా విపరీతమైన స్వార్థం, విపరీతమైనటువంటి ద్వేషం, విపరీతమైనటువంటి పగ, అసూయలు కలిగినటువంటి ఈ లోకంలో మీరు పరిగెత్తకపోయినందుకు, ఎట్లాగా తమతో కూడా, ఎందుకు ఇట్లా మనల్ని చంపుతున్నారు, ఎందుకు అసహ్యపడుతున్నారు, ఎందుకు ఇది మత ప్రచారం అంటున్నారంటే వారు చేస్తున్నటువంటి దుర్వ్యాపారమునందు, అపరిమితమైన ఆ దుర్వ్యాపారమునందు తమతో కూడా మీరు పరిగెత్తకపోయినందుకు వారు ఆశ్చర్యపడుచు మిమ్మల్ని దూషించుతున్నారు. మరి అటువంటి అప్పుడు మనం ఈ 40 దినాలు అక్రమంగా గడపకుండా అలాగ వదిలేద్దామా? కష్టాలు ఎక్కువ ఉన్నట్టే కదా లెక్క. ఈ తప్పున్నా లేకపోయినా నువ్వు కష్టాల్లో ఉన్నావు. ఆ కష్టాలను పోగొట్టుకోవాలంటే దేవుని సన్నిధి అవసరం. ఆ దేవుని సన్నిధి అవసరం అంటే నువ్వు ఎలా గడిపితే నీకు ఈ 40 దినాలు ఉపయోగపడుతుంది, దాన్ని తెలుసుకొని ప్రవర్తించాలి. వారు చేస్తున్న దుర్వ్యాపారం నందు నువ్వు ఉండట్లేదని, అసూయతోనూ ద్వేషంతోనూ తమతో నడవటం లేదని నిన్ను వారు దూషించుచున్నారు, హింసించుచున్నారు, ఇంకా అవసరమైతే చంపేస్తూ ఉన్నారు. వీటిని మనం గమనించుకోవాలి. దేవుడు చక్కటి అవకాశం ఇచ్చినాడు. ఇంకా మంచిని పెంచుకోవడానికి, మానవత్వాన్ని పెంచుకోవడానికి, ప్రేమను పెంచుకోవడానికి, దేవుని సన్నిధిని పెంచుకోవడానికి, ఇంకా ఆ కనెక్షన్ని బలపరచుకోవడానికి మనం వీటిని సక్రమైన రీతిలో ఉపయోగించుకుంటే మంచిది. ఉపయోగించుకోకపోతే మళ్ళీ ఈ సంవత్సరం పోతే 40, బతికినంతకాలం ఈ 40 వస్తూనే ఉంటాయి ప్రతి సంవత్సరం. కానీ అంచలంచలుగా విత్తనం వేసానండి, అది కొంచెం కొంచెం మొక్క మానవి అటు పెరుగుతుంటాయి కదా, పెరగకుండా అలాగే ఉండిపోతే. ఇప్పుడు పిల్లాడికి అన్నారండి, ఆ పిల్లాడు మెంటల్లీ రిటార్డెడ్ పిల్లలు ఎదగరు కదా, వాడు అట్లే ఉంటే తల్లిదండ్రులకు భలే సంతోషం కదా. వాడు ఎదగాలి, ముచ్చట్లు పెట్టుకోవాలి, ఆడాలి, ఎగరాలి, గెంతాలి, తల్లిని తండ్రిని విసిగించాలి. ఈడ పెట్టిన వస్తువు ఆడ పెట్టకూడదు, ఆడ తీసిన వస్తువు ఈడ పెట్టకూడదు కదా. సంఘానికి వస్తే ఎప్పుడు కూర్చోబెట్టకూడదు, ఎప్పుడు ఎత్తుకొని తిరగాలి వాళ్ళం. కానీ ఇవన్నీ ముచ్చట్లే. మరి ఇవన్నీ నువ్వు ఆత్మీయంగా ఎదగకపోతే నీ తండ్రి అయిన దేవుడు ఎట్లా ఫీల్ అవ్వాలి? ఎట్లా ఉండాలి? నీకెట్లా వేదన దుఃఖం ఉంటుందో ఆయనకి ఎట్లా వేదన దుఃఖం ఉంటుంది కదా. పిల్లలుగా మనం విశ్వాసంలో ఎదిగినటువంటి పరిస్థితుల్లో దేవుని మహిమపరచకపోతే దయచేసి ఈ 40 దినాలు మనం ఉపయోగించుకోవాలన్న విషయాన్ని వేషధారుల వలె. అంతేకాదు పైన ఇంకో మాట కూడా ఉంది, అప్పుడు అది కూడా నేను కనెక్ట్ చేస్తాను. మరియు 5వ వచనంలో, మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు, ఈ 2 విషయాల్లో కూడా, ప్రార్థన విషయంలో కానీ ఉపవాస విషయంలో, ఎందుకంటే నిలువుటంగిలు ధరించుకొని సంత వీధులలో కూరుకొని ఈ రోజుల్లో బాగా ఫ్యాషన్ అయిపోయింది కదా, ఫ్యాషన్ అయిపోయింది. సంత వీధులలో నిలబడడం, ఇంకా ఏదో చేసేయటం, వేషధారణ. ప్రార్థన చేసేటప్పుడు వేషధారణ, ఈ 2 చోట్లనే అనుకుంటాను ఎక్కువగా ఈ వేషధారణ మాట ఉపయోగపడింది. ప్రార్థన విషయంలోనూ ఉపవాస విషయంలో, ఈ అంశంలో, ఈ చాప్టర్లో నేను చెప్తున్నాను. దయచేసి వేషధారణ నువ్వు తిన్నావా లేదా, ఏ అవసరం పని కట్టుకొని మరి అవతలకి చెప్తారు. కొంతమందిని చూస్తూ ఉంటా, ఎప్పుడైనా ఈ దర్శనానికి పిలుస్తారు. ఇది మాకు ఫుల్ డిమాండ్ కదా, కాపర్లకు పిలుస్తారు. వారం అయింది కదన్నా అంటారు. ఏం వారం అయిందమ్మా అంటే అదొక ఉపవాసాలు అంట. ఏం మానేసినామా అమ్మ అంటే పూలు పెట్టుకోవడం మానేసిన, చికెన్ తినడం మానేసిన. అది అడిగినాడు దేవుడు. ఇంకా కొన్ని చోట్ల మనకి ఈ మధ్య బలపరిచినారు. సాయంత్రం అయ్యేసరికి గృహగుడికి ఈ ఉపవాస దినాలని 40 దినాలు 40 ఇళ్ళు తిరిగి ప్రతిరోజు ఆ గృహగుడికలో ఫిష్ ఉంటుంది, మటన్ ఉంటుంది, చికెన్. ఈ కాస్ట్లీట్ అయిపోయి ఎవరైనా కార్పొరేట్ పాస్టర్స్ అంటారు కదా, కార్పొరేట్ పాస్టర్స్ కదా వీళ్ళంతా, కార్పొరేట్ విశ్వాసం.
ఆయన పెద్ద అధికారి ఉంటాడు, ఆయన పిలుచుకుంటాడు అన్నమాట. ఇవి జరుగుతూనే ఉంటాయి. వీళ్ళందరినీ కూడా దేవుడు క్షమించి ఆశీర్వదిస్తూనే ఉన్నాడు. కానీ మన సొత్తు కాదు, మన పని కాదు, మన సొమ్ము కాదు. ఆయన ఇస్తున్న నాకు ఇష్టమే నేను ఇస్తాను, నీకెందుకు అంటాడు. కాబట్టి మనం నోరు మూసుకుంటారు. చూసారా, అనేక చోట్ల జరుగుతాం. మంచి ఊపు ఉత్సాహం, ఆడ గృహకుడిగా ఈడ గృహకుడిగా పప్పన్నం పెడితే ఒప్పుకోరు, వీళ్ళు ఒప్పుకోరు, యజమానులు కూడా అంతే. స్టాండర్డ్ మా లెవెల్కి తగినట్టు పెట్టాలి. అయిపోయింది, మంట కలిసిపోయింది, బూడిదలో పోసిన పన్నీర్ అయిపోయింది. ఆ లెంట్ డేస్ యొక్క ప్రభావం, లెంట్ డేస్ యొక్క ఉద్దేశ్యము పాడైపోయినటువంటి పరిస్థితులు మనం చూస్తాం. అలా నడుస్తే తప్ప లోకంతో పాటు మనం ఎదగలేకపోతున్నాం. అది కూడా సమస్య. యథార్థవంతులు లోక విరోధులు అన్నట్టుగా అలా ఉంటే తప్ప మనల్ని ఎవరు పట్టించుకోరు, మనల్ని బలగరు. ఇలా మీరు చేస్తున్నారు, అసలు చేసినట్టే ఉండదండి అంటారు. కానీ అందరికంటే బలంగా మనం చేయాలని ప్రయాసపడుతున్నాం అన్న విషయం దేవునికే తెలుసు, మనుషులకు తెలుసు. ఎందుకంటే వాళ్ళ ఆచార వ్యవహారం ఎప్పుడు చేసుకుందామా, తిందామా, సాయంత్రం 6 అయితే ఎవరింటికి పోదాం అన్నా. ఈరోజు 40 మంది మళ్ళీ గ్రాండ్గా చేసేటప్పుడు అందరికీ చెప్పుకుంటారు అనమాట, ఎంతమంది, ఏం కదా, ఏమేమి చేయాలి, మెనూ తీసుకోవాలి. ఎల్డర్స్ ఉంటారు లేదా పాస్టర్స్ ఉంటారు. పోయినా నిన్న మటన్ అన్నా వాళ్ళ ఇంట్లో, అక్కల ఇంట్లో, ఈరోజు ఫిష్ పెట్టు. ఆర్డర్స్ పాస్ చేసే పాస్టర్లు, విశ్వాసం కూడా ఉంటారు, కంపులే వేస్తారు. ఈ యొక్క లెంట్ డేస్ యొక్క ప్రభావం దేని కొరకు అనేది నేను చివరిలో కొన్ని పాయింట్స్ చెప్తాను. అవి నిజమా కాదా మీరు నిర్ణయించుకొని మీరు నిర్ణయాలు తీసుకోండి. కాబట్టి ఇవన్నీ కూడా వేషధారణ ప్రార్థన చేయనప్పుడు. దీంట్లో దుఃఖ ప్రార్థన అని కూడా వస్తుంది. కొంతమంది ఏం అడగక్కర్లా, అది దుఃఖ ప్రార్థన లేకపోతే ఏదైనా అవసరం లేదా అయిపోయి మొదలు పెట్టినారంటే ఏమంటే కన్నీటి ప్రార్థన దేవునికి ఇష్టం అండి అంటారు. వీళ్ళు గ్లిసరిన్ పోసుకుంటారేమో నాకు దుఃఖం రాకుండా. ఇక్కడ నుంచి రావాలి. ఇక్కడ ఈ ఫీలింగ్తో వస్తే అర్థమైపోద్ది దేవునికి. నువ్వు దుఃఖంగా చేస్తున్నావా, సంతోషంగా చేస్తున్నావా, కోపంగా చేస్తున్నావా, రుబాబుగా చేస్తున్నావా. ఆయన చెయ్యని దేవుడైతే కాదు, ఆంతర్యం ఎరిగినటువంటి వాడు ఆయన. ఇది మీరు గమనించుకోవాలి. 40 దినాలు శ్రేష్టమైనవి, చక్కగా గడపడానికి ఎలా అనేటువంటి అంశాలను నేను మీ ముందుకు తీసుకొస్తున్నాను. అంతే చెప్పటం నా బాధ్యత. కాబట్టి మీరు గమనించండి, ఈ వేషధారణ అనేది పనికిరాదు అనేది నేను మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నాను. అట్లాగే మీరు గమనిస్తే కీర్తనలు 35:13 చూడండి. కీర్తనలు 35:13 కీర్తనలు 35:13 వారు రాజుతో ఉన్నప్పుడు గోనె పట్టును కట్టుకోండి. ఏదంటమ్మా, ఏం ఆయాసం అమ్మా? సాయంత్రం చికెన్ కదా, చికెన్ ఉంటుంది, మటన్ ఉంటుంది, ఫిష్ ఉంటుంది, ప్రాన్స్ ఉంటాయి. ఆయాసం ఎందుకు? ఇంకా ప్రార్థన చేసేటప్పుడు కూడా సాయంత్రం ఏమి తినొచ్చో కూడా మనం ఊహించుకుంటూ ఉంటాం, లోటలు వేసుకుంటాం. కానీ నీ ఉపవాసం ఎలా ఉండాలంట? శరీరానికి ఆయాసం, అవతలోడికి అబ్బా అన్న ఎంత బాగా ఉపవాసం ఉంటున్నాడు తెలిసిపోయేటట్టు ఉండకూడదట. చక్కగా పౌడర్ వేసుకోవాలి. కానీ దేన్ని ఆయాస పెట్టుకోవాలి? నీ శరీరాన్ని నల్లగొట్టుకొని ప్రాణాన్ని ఆయాస పెట్టుకొని చేసేటువంటి ఉపవాసం అవసరం. శరీరం ఎలాగో తగ్గిపోద్ది తినకపోతే, అది వేరే విషయం. కానీ ప్రాణమునకు ఆయాసం. ఎంత చక్కటి మాట! ఉపవాసం చేయటం అంటే ఆశామాషి కదా. ఈ రోజుల్లో కొంతమంది సంఘాలను చూస్తున్నాను, వీళ్ళు పక్కకు పోతే వేరే సంఘానికి పోతారేమో, వీళ్ళు పక్కకు పోతే ఆత్మీయంగా పడిపోతారేమో, వీళ్ళని ఎంతగా భయపెట్టి. కొంతమంది చూస్తే అన్ని చేతుబడి క్రియలు, మాంత్రిక్రియలు, దయాలభూతాలు చెప్పి భయపెడుతుంటారు విశ్వాసంలో. ఇంకా కొన్ని చోట్లకు పోతే గాన 2 రోజులు ఉపవాస దినాలు, 3 రోజులు ఉపవాస దినాలు, 7 రోజులు, ఇక ఏమైనా తినేదే ఉండదు. వాళ్ళ ఆర్తి ఎత్తుంటుందో కథను. ఎప్పుడు తినకుండా మిగిలించుకోవడం అయితే ఎంత? దేవుడు ఇచ్చినాడే కదా. ఎప్పుడు ఉపవాసం ఉండాలో, ఎంత ఉపవాసం ఉండాలో, ఎలా ఉపవాసం ఉండాలో 2-3 ఎగ్జాంపుల్స్ నేను మీకు చూపిస్తాను. మీరు మొట్టమొదట గమనించినట్లయితే ఎస్తేరు గురించి మనకు కథ బాగా తెలుసు, తనకున్న ఇబ్బంది మీకు తెలుసు. మీరు ఎస్తేరు గ్రంథంలో 4వ అధ్యాయము 3వ వచనంలో మీరు గమనిస్తే, ఎస్తేరు గ్రంథంలో 4వ అధ్యాయము 36వ వచనాన్ని మీరు గమనిస్తే, ఎస్తేరు 4:3 వచనం. శాసనము ఏ సంస్థానంలో వచ్చెనో అక్కడున్న యూదులు
రాజు ఒక ఆజ్ఞ చేసినాడు. అది యూదులకు కొంచెం ఇబ్బందికరమైనటువంటి ఆజ్ఞ. అప్పుడు వాళ్ళందరూ కలిసి రాజును ఎదిరించలేరు. అంటే ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళకి తలకు మించిన భారం, తలకు మించిన సమస్య. అప్పుడు వాళ్ళు ఏం చేశారు? ఉపవాసం ఉండి మహా దుఃఖములోను, ఏడ్పులోను, రోదనలోను మునిగిన వారే. ఎట్లుండాలి ఉపవాస దీక్ష? దుఃఖము, వేదన, బాధ కలగలిపినటువంటి పరిస్థితిని ఎదుర్కొనేటువంటి ఒక సమస్యకు పరిష్కారాన్ని చూపించే దారి అయి ఉండాలి. అద్దిందామా, ఇద్దేద్దామా. కొంతమంది లెంట్ డేస్లో టిఫిన్లో మనం నేస్తారు, ఏం దేశాన్ని ఉద్ధరించినట్టు. కొంతమంది మధ్యాహ్నం భోజనం వదిలేస్తారు, కొంతమంది రాత్రి భోజనం వదిలేస్తారు, కొంతమంది ఇంకేదో వదిలేస్తారు. చాలా వదిలేయాల్సినవి మన హృదయంలో ఉంటాయి, అవి మాత్రం అలాగే పెట్టుకుంటారు. కోపం వదిలేయాలి, అసూయ వదిలేయాలి, పగ వదిలేయాలి, ద్వేషం వదిలేయాలి, ఇంకా ఏవేవో చాలా ఉంటాయి. ఆ లిస్టు చాలా పెద్దది. ఆత్మఫలాలు, శరీర క్రియలు ఇవన్నీ గమనిస్తే అవి మాత్రం బిగించి పట్టుకోవడమే. ఎవరు అడిగినా ఇచ్చేది. ఇంకా అవసరమైతే నీ దగ్గర అప్పు తీసుకుంటా పగ, నేను మాత్రం వదులుకో. చూడండి ఎంత చక్కటి. మీరు 16వ వచనం కూడా చదవండి. అప్పుడు ఎస్తేరు మొర్దెకైతో మరలా ఇట్లను, నీవు పోయి షూషనునందు కనబడినటువంటి యూదులనందరినీ సమాజం ఏమా నువ్వు ఇంట్లో చేసుకుంటావు కదా. ఎస్తేర్ అంటే మహారాణి, ఎంత పెద్ద బంగ్లాలు ఉంటాయి, ఎంత పెద్ద అంతఃపురాలు ఉంటాయి, ఏడైనా కొడుకోవచ్చు. ఏముందమ్మా, మొర్దెకై కూడా కొంచెం మంచి పోస్టులలో ఉండినాడు కదా. ఏడకి వచ్చినాడంటే ఏడ కూర్చోమన్నది తప్పదు, ఇంటికి రావాల్సింది. కాపరి మంచోడైనా, కాపరి తెల్లగున్నా నల్లగున్నా, తిట్టేటోడైనా, కొట్టేటోడైనా, ప్రేమించేటోడైనా, ఎత్తుకొని ఊరిగేటోడైనా, దిగగొట్టి పారేసేటోడైనా ఏడకి వచ్చి చేసుకోవాలి. ఇది తప్పదు. ఇది ఎవరు మార్చలేదు. సమాజ మందిరం చాలా మంది ఇంటికాడ చేసుకుంటున్నామండి. సరే, మళ్ళీ ఎప్పుడన్నా క్యాన్సర్ ఉన్నో, లేకపోతే ఇంకేదో ఇబ్బందులు పెరిగిన స్టేజ్ కొద్ది అప్పుడు సమాజ మందిరం గుర్తుకొస్తుంది. సమాజ మందిరం అంటే ఏంటి? ఏమనొచ్చు? మందిరం, చర్చ్. అందుకే పెట్టాడు. ఏమంటాడమ్మా? నా నిమిత్తము వాసమండి ఏంటమ్మా? 3 దినాలు. ఇవన్నీ టార్గెట్ చేస్తారు. 3 దినాలు, 7 దినాలు, 5 దినాలు. అయ్యా బాబు. అందుకని నేనేమంటానంటే, అమ్మ ఉండగలిగితే ఉండండి, ఉండలేకపోతే ఈ ఉపవాస దినాల్లో 40 దినాల్లో రోజు బిర్యానీ తినండి అంటాను. వేరు, నా డైరెక్షన్ వేరు. ఉండగలిగితే నిక్కచ్చిగా ఉండండి, నిష్టగా ఉండండి, మంచిగా ఉండండి, దేవుని మహిమపరిచేటట్టు ఉండండి. దేవుడు ఏమి అన్నాడు? సంతోషపడి. ఉండలేవా? ఏమి అన్నాడు? అప్పుడు కూడా మా పెద్దమ్మ ఉండలేము, ఆకలైతే తినేస్తానండి, ఏమనుకోవడమ్మా. దేవుడు తినొచ్చేసి దేవుని సన్నిధిలో ఉండాలి, సమాజ మందిరంలో ఉండాలి, దేవుని చర్చిలో కనపడాలి. అంతే. దేవునికి నువ్వు నాకు కనపడాలి. కాపరిగా నాకు కూడా ఇష్టం. అంతేనా కాదా? చెప్పండి. నాకు కనపడాలని మీరందరూ నన్ను అనిపించదా? ఎక్కడ కనిపిస్తున్నావు? ఊకి తిట్టంట. సమాజ మందిరం, దాని ఇంపార్టెన్స్ ఎంత చక్కటి మాటలు. 3 దినాలు అనే మాట ఇక్కడ మీరు గమనించగలరు. ఊరికి టైం ఎక్కువ పోకుండా మీరు గమనిస్తాను. నా పని అంత ఉపవాసం ఉందాము అనే మాట మీరు చదువుకోండి తర్వాత. అట్లాగే 1 సమూయేలు 31:13 కూడా చూడండి. 1 సమూయేలు 31:10. అవి దుఃఖాలు. అక్కడ రాజు చనిపోయినాడు, సౌలు. 1 సమూయేలు చివరి అధ్యాయము చివరి వచనం. 1 సమూయేలు చివరి అధ్యాయం 31వ అధ్యాయం 13వ వచనం. వారి శల్యములను తీసి, అంటే అక్కడ రాజు చనిపోయినాడు, అవన్నీ జరిగినాయి. మీరు అవన్నీ కథ చదువుకోండి. అయితే అక్కడ వారు ఏం చేశారట? యాదేశులోని పిచుల వృక్షము క్రింద పాతి పెట్టి. ఎవరు చనిపోయినారు? మీకు కథ పైన తెలుస్తుంది. ఎవరు? సౌలు రాజు కదా. అయిపోయింది. అయితే వాళ్ళు అప్పుడు అవన్నీ కార్యక్రమాలు చేసేసి, నీ ఇష్టం, కానీ ఏది చేసినా పర్ఫెక్ట్ ఖచ్చితంగా ఉండు. 2 దినాలు ఉంటావా ఉండు, 4 దినాలు ఉంటావా ఉండు, 7 దినాలు ఉంటావా ఉండు. కానీ దాన్నే పట్టుకొని నెలకు 2 రోజులు, 1 వారం, 7 రోజులు అట్లా పెట్టే చర్చలు అది చాలా చంపేస్తారు. చచ్చిపోతామన్నా.
అందరి కోసం ఉపవాసాలు ఉంటాయి కాబట్టి బతకాలి కదా 10 రోజులు, ఇబ్బంది అవుతుంది. దేన్ని దేవుడు తప్పని చెప్పట్లా, దాన్నే పట్టుకుని ఊగులాడటం కూడా ధర్మం కాదు. 3 రోజులు ఎస్తేరమ్మ చేసి ఆడ జరిగితే మనకు ఉత్సాహమే, 3 రోజులు బాగానే ఉంటాం. ఇక్కడ 7 రోజులు దుఃఖ దినాలు చేసినట్టున్నారు వీళ్ళు. ఇక 40 దినాలు ఇక మన అందరికీ ఇప్పుడంతా ఇంకా లెంట్ డేస్ అంటేనే 40 కదా. లెంట్ డేస్ అంటేనే 40 దినాలు ఉపవాసం అన్న మంచి స్టేటస్లు పెడతాడు. మొదటి దినము వాక్యం, 2వ దినము వాక్యం, 3వ దినం వాక్యం. రోజు చూస్తున్నాం స్టేటస్లో. దయచేసి జ్ఞాపకం పెట్టుకున్నాడు ఎప్పుడు ఎలా అనేదాన్ని కాకుండా ఎంతవరకు నీ యొక్క ధర్మాన్ని, నీ యొక్క దేవునికి సంబంధించిన విషయాల్లో జాగ్రత్తను కలిగి ఉన్నావు అనేది చాలా ఇంపార్టెంట్. బలపరుస్తున్నావా, అవమానపరుస్తున్నావా? మిమ్మును బట్టి కదా నా నామము అన్యుల ఎదుట దూషించబడుతున్నది. ఇప్పుడు మనతో పాటు మన సహోదరులు అందరూ కూడా ఉపవాసం ఉంటున్నారు. ఎవరు వాళ్ళకి ఫిబ్రవరి 18 స్టార్ట్ అయింది, మనకు అదే స్టార్ట్ అయింది. అన్నోళ్ళు నాతో మాట్లాడుతూ ఉంటారు ఇలా ఇలా అని కొంతమంది బ్రదర్స్. ఎంత సంతోషం కదా, సహోదరత్వం కలిసి. కానీ అనకూడదు, కానీ వాళ్ళంత నిక్కచ్చితనం మనం ఉండగలము. న్యాయం చెప్తాం, వాళ్ళు గొప్పోళ్ళు, కరెక్ట్గా చెప్పాలంటే. నేను ఎప్పుడు వాళ్ళతో మాట్లాడినా మా బైబిల్ ప్రకారం కూడా ముందు మిమ్మల్ని మీరే మాకు అన్నలు అంటాను. ఎంత జాగ్రత్తగా, ఎంత పట్టుదలగా, ఎంత నిష్టగా, ఎంత నియమంగా. వాళ్ళల్లో టైం లేదని మసీద్కి వెళ్ళకుండా ఉండే వాళ్ళని ఎవరన్నా చూసినారా? స్త్రీలైతే ఇంటి దగ్గర ఈ టైమింగ్ ప్రకారము నమాజ్ చేసుకోవాలని చేసుకోకుండా ఉండే వాళ్ళని చూసినారా? మరి మీకేం పోయే కాలం? పనుల ఒత్తిడి కదా, పనుల ఒత్తిడి ఎక్కువ. మీకు ఎంత నచ్చుతారో నాకు వాళ్ళైతే, ఎంత మంచి అనిపిస్తారో. ఎందుకంటే మనకు కనికరం కలిగిన దేవుడు ప్రతిదానికి పోనీ లేదు సర్దుకుపోతుంటే తోగాడించడం ఎక్కువైపోయింది. ఆ తోగ వంకర తీసి కట్ చేసినాడు అనుకో, అయిపోతుంది. ఎంత నిష్ట, ఎంత ప్రేమ, ఎంత వాళ్ళని చూసి అసలు ఇక నిజంగానే అనిపిస్తుంది ఎంత బాగా చేసుకుంటారండి. ఇంగిలి మింగాలన్నా ఎంత నిష్ట. మనమేమో సాయంత్రం అయితే ఇంకేంటో, పగలైతే ఏంటో, రావటం ఏమ్మా రాలేదు, పనులు ఎక్కువ ఉన్నాయండి, ఇంకా అంతే. కాబట్టి మీరు గమనిస్తే ఇక్కడ 7 దినాలు అనేటువంటి మాట మనం చూస్తూ ఉన్నాం. అట్లాగే 1 పేతురు 5వ అధ్యాయం కూడా మీరు గమనించండి. అన్నీ మీకు తెలిసిన వచనాలే, మళ్ళీ కొంచెం బ్రషప్ చేస్తాను నేను. 1 పేతురు 5వ అధ్యాయంలో మనం చదివినాము, మళ్ళీ ఒకసారి చదువుదాం. 1 పేతురు 5:6 నుంచి కొన్ని వచనాలను చదువుతాం. 5వ అధ్యాయం 6వ వచనం నుంచి. దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీనత్వాన్ని సంపాదించుకోవడానికి ఉపవాసం. ఇట్లా కాళ్ళ ఎగిరేయడానికి, తల ఎగిరే కొంతమంది, ఇప్పుడు నాకు లేదు కానీ కానంటే నా పాత ఫోటోలు చూస్తే ఇట్లా పడుతుంది చుట్టూ. ఇట్లా అనకాల్సిందే, ఇట్లా అనకాల్సిందే. పవన్ కళ్యాణ్ లాగా, ఆయనలాగా, ఈయనలాగా. ఆ పొగరంతా పోయింది. ఇప్పుడు ఎందుకు అయిపోయింది, ఉన్నగా అయిపోయింది. తీసేస్తాడు దేవుడు, అవసరం లేదంట. దీనులుగా ఆయన బలిష్టమైన చేతిలో దీనులుగా ఉండటానికి 40 దినాల ఉపవాసపడటం నీకు ఉపయోగపడాలి. దీనత్వం నీకు లేదా ప్రాక్టీస్ చేయి. నలగొచ్చబడు, విరగొచ్చబడు, విరిచివేయబడు, తప్పేం లేదు. కొన్ని పోగొట్టుకోవాలంటే కొన్ని భరించాల్సి. ప్రేమ ఊరికే దొరకదండి. నలగొచ్చబడాలా, విరగొచ్చబడాలా అంటే నల్లగొట్టబడడం, విరగొట్టబడడం ఈ రోజుల్లో కాదు కానీ కదా. పిజ్జాలు తినిపించాలా, బర్గర్లు తినిపించాలా, ఐస్ క్రీములు తినిపించాలా, ఎంటపడాలా, కాళ్ళ వెళ్ళబడాలా కదా, ఎన్నో ఉంటాయి కదా తిప్పలు. అలా తప్పదు కదా. ఒకరి ప్రేమ అంటే అంత ఈజీ కాదు కదా, ఈజీ కాదు కదా. కొంతమంది విలన్లు ఉంటారు పేరెంట్సే, వాళ్ళని మెప్పించాలా, వీళ్ళని మెప్పించాలి కదా. ఎవరస్తులకు బాగా తెలుసు. దేవుణ్ణి మెప్పించడానికి ఎందుకు ఆ ప్రయాసపడ? ఈ 40 దినాలు ఇచ్చినాడే ప్రత్యేకంగాని. అందరూ చూస్తున్నారే, అబ్బా 40 దినాలు క్రైస్తవులు అబ్బా ఉపవాసం ఉంటున్నారు, ఆ చర్చల ప్రార్థనలు, ఈ పైన పడ్డారు. నా డైలాగ్ ఉన్నంతలో కరెక్ట్. నేనేమి అందరికంటే ఏమీ లేదు, నేను మీలాంటి వాడిని, నేను మామూలు మనిషిని, నేను మామూలుగా ఉండేటోడు. కానీ ఇక్కడ దేవుని స్థానాన్ని పదిలపరచుకోవడంలో కొంచెం జాగ్రత్తలు ఎక్కువ తీసుకోవడానికి 40 దినాలు అంటున్నాను. నేను ఇప్పుడు వదిలేయాలంటే వదిలేస్తాను, వద్దంటే వద్దు, తినేస్తాను.
నన్ను దేవుడు ప్రశ్నిస్తాడు, ఎందుకు ఉండలేదరా నేను అనుకోను అలా. కానీ నేను ఆయనకి ఇచ్చే స్థానాన్ని, ఆయనకి ఇచ్చే మహిమను మాత్రం ఏ మాత్రం తక్కువ కాకుండా అక్కడ నా మనసే విరిగిపోద్ది. దేవుడు మనసు విరగొట్టుకుంటాడని నేను అనుకోను. కానీ ఏదైనా జరిగింది ఎలాగంటే మనసే విరిగిపోద్ది. ఏంటి ఇట్లా చేశాను, ఏంటి ఇట్లా ఎందుకు అట్లా జరిగింది, పోయిందిరా నాయన మొత్తం ఎట్లా వస్తుంది. ఎంత చక్కటి మాట. దీనులై ఆయన చేతికి దీన మనసుకులేండి, ఆయన మిమ్మల్ని గురించి చింతించుతున్నాడు గనక మీ చింత యావత్తు ఆయన మీద వేయండి. ముఖ్యంగా ఈ ఉపవాస దినంలో మీ చింత యావత్తు ఆయన మీద వేయండి, ఆయన గురించి ప్రార్థన చేయండి. ఎంతసేపు నా పిల్లలకి అదే, నా పెండ్లానికి ఇదే, నా భర్తకి ఇదే, వాడికి ఇదే 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 ఏమా ఇదే. ఆయనకేం కావాలో చింతించండి ఆ కొద్ది సమయం అన్నా. చింత యావత్తు ఆయనకించి ఒక్కసారి ఒక్క మాట ఎప్పుడు నీ దగ్గర తీసుకుంటాను, ఏం కావాలో చెప్పు, ఒక్క మాట చెప్పు, ఏదైనా ఇస్తాను. ఆయన అడిగేది మన స్తోమతకు తగిందే అడుగుతాడు. బలవంత పెట్టడు, బరువు పెట్టడు. ఒకవేళ అడిగిండి అనుకో 40 దినాలు కరెక్ట్గా రాని, నువ్వు ఎట్లాగూ రావు. ఆటంకాలు వస్తాయి. నేను రావు అంటే నీ మనస్సాక్షితో నువ్వు ఖచ్చితంగా రాకుండా మొండి చేస్తావని కాదు. సాధారణ చిన్న పుల్ల వేస్తాడు, నువ్వేమనుకుంటావు, దేవుడు రాకూడదని మొదలు పెట్టాడు. ఇటు డైరెక్షన్స్ ఎట్లుంటాయంటే మనవి అటు నుంచి దేవుడు నరుక్కోవడానికి ప్రయత్నం చేస్తే మనం ఇటు నుంచి ఆలోచన చేసి అసలు దేవుడికి ఇష్టం లేదు, అందుకే ఇది చేశాడు, అవసరం లేదు ఈరోజు పోవటం, అంత తెలివైన వాళ్ళం మనం. దాన్నే భ్రమపరచాలి అంటారు. దయచేసి జ్ఞాపకం పెట్టుకోండి. కాబట్టి నిబ్బరమైన బుద్ధి ఇంకా ఏంటంటే నిబ్బరమైన బుద్ధి గల వారే మెలకుగా ఉండి, మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహాలు ఎవరిని మెరుగుదినా అని వెతుకుతున్నాడు. లోకమందున్న మీ సహోదరులు ఈ విధమైన శ్రమలను నెరవేర్చున్నామని ఎరిగి విశ్వాసమందు స్థిరులై వారిని ఎదురించండి. ఎవరిని? ఈ 40 దినాల్లో నేర్చుకోవాల్సిన యుద్ధం అదే. నీ విశ్వాసంలో స్థిరంగా ఉండటమే కాకుండా యుద్ధం చేయాలి. ఎవరితో యుద్ధం చేయాలి? అపవాదిని ఎదిరించినప్పుడు వాడు మీ ఎద్దు నుంచి పారిపోవడం ఏంది, బాయ్ చెప్పిపోతున్నాడు, వేసుకుందామా తినవా అని పోతున్నాడు. అదే బాధ. ఇప్పుడు వాడు పారిపోయినడితే మళ్ళీ రావడానికి మనకి ధైర్యం సిక్కుద్దండి. అసలు పారిపోవడం అంటే ఏంటి? పిచ్చగా చిత్తగొట్టబడి నలగొట్టబడి నా వల్ల కాదని వెళ్ళిపోవడం. వాడు అంతేనా? పారిపోవడం అంటే శత్రువు అదేనా? వాడు బాయ్ చెప్పిపోతున్నాడు అంటే అర్థం ఏంటి? నువ్వు చిత్తగొట్టావా అంటే వాడు నేను చిత్తగొట్టాడు. దయచేసి 40 దినాల్లో ఏం జరుగుతుందో గమనించి. సాతాను నిన్ను వాడుకుంటున్నాడా? నువ్వు సాతాను వాడుకుంటున్నావా? ఇవేమీ లేకుండా నువ్వే దేవుణ్ణి వాడుకుంటున్నావు. ఇది గమనించండి. 40 దినముల ఉపవాస ప్రార్థనలు ఆశామాషగా తీసుకోకండి. అలాగని ఏదో మొయలేని బరువు పెట్టుకోకండి. కానీ ఉన్నంతలో ఆత్మ సాక్షిగా దేవుని మహిమపరచండి. మీ హృదయ సాక్షిగా దేవుని మహిమపరచండి. హృదయ శుద్ధి కలవారు ధన్యులు, పాపము చేయని వారు ధన్యులు, వారు దేవుని చూసేదరు పరలోక రాజ్యంలో ప్రవేశించేదారని ఏమి లేదు. అక్కడ ఏముందండి? హృదయ శుద్ధి, నిండైన హృదయము. దేవా ఇది నిస్సాంగులు మస్తు బిర్యానీ తిని వస్తున్నా, గంటసేపు కూర్చుంటా, ప్రార్థన చేసుకుంటా వచ్చా, సంతోషం సంతోషం. కదా సనుగుడు కొనుగుడు ఇంట విందు భోజనము కంటే నిమ్మలమైన ఇంట ఉన్నాయి ఆకుకూరలు. ఆకులు మటన్ చికెన్లకి మారినారు. అది సమస్య. సమస్య ఎక్కడ పోయిందంటే అది కూడా స్టేటస్ సింబల్ అయిపోయింది. గొప్పగా నలుగురు చెప్పుకోవాలి, మొన్న ఆయన పెట్టిండు ముక్కలు చూస్తే బాగానే చేసినారమ్మా, బాగా అలవాటు పెట్టారమ్మా, 100 మంది కూడా అవునా అమ్మా అరసు నేను ఏ వాక్యం చెప్పింది అయినా ఏదో చెప్పినావు సార్, నేను విన్నా సార్, అరే నోట్స్ కూడా రాసుకున్నా సార్, ఇంట్లో పెట్టినా. అరే నీకు కూరలో ఉప్పు తక్కువైంది ఎక్కువైంది, ఆ రోజు ఏం కూర వండిండు, ఏం సాంబార్ వేసిండు, మునక్కాయలు ఎంత పొడుగు కట్ చేసిండు జ్ఞాపకం ఉంది. కాబట్టి ఆ రోజు ఏ మాటలు చెప్పాడంటే మాకు అందుకే కొంచెం ఇబ్బంది. భోజనాలు ఉన్న ఇంటికి వెళ్ళాలంటే చివరిలో ఈ డైలాగులు ఎక్కువ వింటుంటా. అక్క ఉప్పు తక్కువైంది, కారం ఎక్కువైంది, కొంచెం ఉప్పు పెట్టు. ఆ పూటకు కారం ఎక్కువ తింటే ఏమవుతుంది? మహా అంటే ఏమవుతుంది? రోజుకు ఒకసారి పోయేది 2 సార్లు పోతాం, 3 సార్లు పోతాం, 4 సార్లు పోతాం, లేదా ఆడనే కూర్చుంటాం రోజు. దానికే అయిపోద్దా లైఫ్? చాలా చోట్ల ఇవి నేను గమనించినప్పుడు ఇక్కడ కలుపుకోమంటుంటారు. పెళ్లి భోజనాలకు వెళ్ళి అనడం, ఆడ అంత ఖర్చు పెట్టి చాలా ఇబ్బంది.
బాగుందని రా, లేకపోతే మౌనంగా తినేసిలేసిరా. మటన్ బాగుండే, చికెన్ మళ్ళీ వీడు వేసుకొచ్చుకొని తట్టాడు, పక్కనికి చెప్పుకుంటూ వస్తాడు, మటన్ బాగాలేదు చూడు, చికెన్ బాగుంది చూడాలి. ఉపవాస దినంలో అవి మానే, వాటికి ప్రిఫరెన్స్ ఇవ్వకండి. అలాగంటే తినొద్దని కాదు నేను చెప్పడం, వాటికి ప్రిఫరెన్స్ ఇవ్వకండి. ఇక్కడ ఈ హార్ట్, ఈ గుండెల్లో ఉన్నటువంటి దేవుని పతలమైన స్థానానికి ఇంపార్టెన్స్ ఇవ్వండి. చివరిగా మనం యోనాను గురించి చెప్పుకొని మనము తర్వాత ఇంకోటి కూడా మనం చూద్దాం. యోనా చూసిన తర్వాత చివరి వచనాన్ని నేను మీకు చూపిస్తాను. యోనా మీ అందరికీ తెలిసినటువంటి విషయమే. నీనివే పట్టణం గురించినటువంటి అంశం అది. మరి చక్కగా నీనివే పట్టణం అంతా కూడా కదా దేవునికి దూరమైంది. చక్కగా ఏమైందమ్మా, పాపంలో నిండిపోయింది, ప్రభు దేవుని మర్చిపోయినారు. అంత చక్కగా లోకంలోకి వచ్చాయి. తిందుమా, ఏమి తిందుము, ఏమి త్రాగుదాము, ఏం బట్టలు కట్టుకుందాం, ఏదో పండుగలు చేసుకుందాం, ఈస్టర్ ఎలా చేసుకుందాం, ఇవే అయిపోయినాయి. ఇవే జరుగుతూ ఉన్నాయి కదా. ఏం జరిగిందండి అక్కడ? 763వ పేజ్. ఏం జరిగింది యోనాలో? 3వ అధ్యాయంలో మీరు గమనించినట్లయితే 4వ వచనం నుంచి నేను చదువుతాను. మీకు అందరికీ తెలుసు, నేను దాని గురించి చెప్పేశాను. కాబట్టి యోనా లేచి యెహోవా సెలవిచ్చిన ఆజ్ఞ ప్రకారము నీనివే పట్టణమునకు పోయాను. నీనివే పట్టణము దేవుని దృష్టికి గొప్పదై 3 దినముల ప్రయాణం అంత పరిమాణం గలది. యోనా ఆ పట్టణంలో 1 దిన ప్రయాణం అంత దూరం సంచరించుచు ఇక 40 దినములకు నీనివే పట్టణము నాశనమగునని ప్రకటన చేయగా. అంటే దేవుని దృష్టిలో ఎంత చెడిపోయినటువంటి పట్టణంగా ఆ పట్టణం ఉందో ఒకసారి గమనించండి. సమస్య పెద్దది, నాశనమైపోతూ ఉన్నది. ఇక దేవుని దృష్టిలో ఇంకేదో నాశనం చేసేస్తా ఉన్నాడు, అయిపోయింది కదా దాని బ్రతికి. నీనివే పట్టణం ఇంక తర్వాత ఎవరికి కనిపించదు, వినిపించదు. అప్పుడు ఉండే అనుకుంటారేమో ఒకవేళ మహా అంటే. అది కూడా 100 సంవత్సరాలు 200 సంవత్సరాల తర్వాత మ్యాప్లో కూడా కనిపించదు. అది దాని పరిస్థితి. అప్పుడు ఏం జరిగిందంట? నీనివే పట్టణపు వారు, చదవండి ఎవరైనా. మొట్టమొదటి ఏం జరిగిందండి? నీ ఉపవాస దినాల్లో నువ్వు ముందు పద్ధతి చేసుకోవాల్సిన దేవుని యందు విశ్వాసం. ఏమి తిందుమా, ఏమి త్రాగుదామా అని ఆలోచించేయడానికి కాదు, దేవుని యందు విశ్వాసం. నీకున్న సమస్యలు తొలగిపోవాలి, అద్భుతమైనటువంటి అవకాశాలు దేవుడు ఇవ్వాలి, ఆశీర్వాదాలు ఇవ్వాలి. ఘోరమైన సమస్యలు, భయంకరమైన సమస్యలు, ఇదిగో ఎప్పుడు ఎక్కడ జరగనటువంటి మొండి సమస్యలు తొలగిపోవాలంటే ఉపవాస ప్రార్థన చాలా అవసరం. ముందే చెప్పాను, ఉపవాసం పవర్ఫుల్, ప్రార్థన పవర్ఫుల్. ఈ రెండు కలిస్తే డబల్ పవర్ఫుల్. దేని కొరకు? విశ్వాసం ఉంచడం కొరకు, విశ్వాసాన్ని స్థిరపరచుకోవడం కొరకు, విశ్వాసాన్ని పెంచుకోవడం కొరకు. ప్రేమించే దినాల్లో మొదటి దినాన చాక్లెట్ కొనిచ్చిన, బాగానే ఉంది. 1 నెల అయింది, చాక్లెట్ కొనిచ్చిన, అదే చాక్లెట్ కొనిచ్చిన. సంవత్సరం అయింది, చాక్లెట్ కొనిచ్చిన, అదే చాక్లెట్ కొనిచ్చిన. 2 సంవత్సరాలు అయింది, చాక్లెట్ కొనిచ్చినాం, మళ్ళీ అదే చాక్లెటే కొనిచ్చు. 3వ సంవత్సరం ఆ పిల్ల ఉండదు, ఈ చాక్లెట్లు కొలేదురా నాయన, నాకు ఇంకేం దొరకాలి. ఇప్పుడు అదే స్థితిలో ఉండకూడదు. ఆశీర్వాదం కొరకు, సాక్ష్యాన్ని కనపరిచే కొరకు మన అభివృద్ధిని, ఆశీర్వాదాన్ని తీసుకొచ్చుకోవాలి మన పిక్చర్లో. దయచేసి జ్ఞాపకం పెట్టుకోండి. ఇక్కడ ఏం చేస్తున్నారంటే వీళ్ళు దేవుని యందు విశ్వాసం ఉంచి ఉపవాస దినము చాటించి. ఎందుకంటే ఏదో నేను దాపం చేసుకోవడానికి కాదు, ఊరికి వచ్చినటువంటి దరిద్రం కదా, శిక్ష, ఆ పట్టణానికి వచ్చినటువంటి శిక్ష. కాబట్టి అందరూ ఏకతాటి మీదకి వచ్చినారు. ఇప్పుడు నీ కుటుంబం గురించి భార్య ఉంటే భర్త ఉండడు, భర్త భార్య ఉంటే పిల్లలు ఉండరు, పిల్లలు ఉంటే భార్య భర్త ఉండరు. ఎటుండదు? ఏకతాటి మీదకి రావడం అవుతుందా? మరి సమస్యలు ఎట్లా పోతాయి? అసలు సమస్యలు పోవాలని మీరు అనుకుంటే కదా, ఎందుకంటే అలవాటు అయిపోయారు. ఒక పుండు వచ్చింది, గీరుకున్నాం, పోతుంది, గీరుకున్నాం. ఒళ్ళంతా పుండ్లు అయితే గీరుకోవడం ఎందుకు లేని వదిలేస్తాం. సమస్యలు ఎప్పుడు పోకుండా ఉంటే అలవాటు పడిపోతాం కదా, అట్లా. అది కూడా ఇక్కడ ఏమంటున్నారో చూడండి మీరు గమనిస్తే, 40 దినములు గనులు ఏమంటున్నాడు? ప్రకటన చేయగా ఆ నీనివే పట్టణ వారు దేవుని యందు విశ్వాసం ఉంచి ఉపవాస దినము చాటించి కనులేమి అల్పులేమి. అయ్యా వీళ్ళైతే ఉంటారు, వీళ్ళైతే ఉంటారు కదా, అందరూ కూడా ఏం జరిగిందంటమ్మా? గోనెపట్టు కట్టుకోవడం అంటే ఏదో మీరు ఏదో చేసుకున్నారు, తగ్గించుకునే స్వభావం. అంటే ఏ విధమైనటువంటి అలంకరణ, ఏ విధమైనటువంటి ఏమంటారు డాంబికం, గర్వం లేకుండా. ఈవెన్ దావీదు సైతము
దుఃఖ దినాల్లో ఏం చేశాడు? బైబిల్లో చాలా చోట్ల గోనెపట్ట కట్టుకోవడం అంటే బూడిదలో కూర్చోవడం అని కూడా మీకు దానికి కలిపి ఉంటుంది. ఏమని? గోనెపట్ట కట్టుకోవడం, బూడిదలో కూర్చోవడం ఒక దుఃఖానికి, ఒక తగ్గించుకునే స్వభావానికి, ఒక దీనత్వానికి గుర్తు. ఎందుకంటే దీనుల పట్ల దేవుడు కార్యక్రమం, దీనుల పట్ల మా పాస్టర్స్ కూడా చాలా మంది భలే బాగుంటారు కదా. ఏదైనా కుటుంబానికి పోతే వాళ్ళు ఒకరితో సాటిస్ఫై కాదు. సార్ ఒక నలుగురిని తీసుకురా సార్ అంట. ఇది కొన్ని చోట్ల మేము చూస్తుంటాం. కొన్ని కుటుంబాలు సార్ ఒక ప్రార్థన పెట్టుకున్నాం, ఒక 4 పాస్టర్. ఈ 4 పాస్టర్స్లో 3 నిలబడి చేస్తే ఒక ఆయన మాత్రం పాపం మోకరించి చేస్తాడు. నాకు అనిపించేది, అయ్యో, నేను ఎప్పుడన్నా నిలబడినప్పుడు అనిపించేది, అయ్యో నాకెందుకు ఆ జ్ఞానం దేవుడి ఇలా, నాకెందుకు అది ఇలా. ఆ తర్వాత ఒక 4 నెలల తర్వాత ఎప్పుడో చెప్పింది, ఆ పాస్టర్ గారు రెగ్యులర్గా వస్తున్నారండి మా ఇంటికి అని చెప్పి. అప్పుడు అర్థమవుతుంది వాళ్ళని బుట్టలు వేసుకోవడానికి ఈయన మోకరించాడు, వాళ్ళని బుట్టలు వేసుకోవడానికి ఈయన మోకరించాడు. అప్పుడు అర్థమైంది నాకు. కానుక ఎక్కువ వస్తుందంటే కొంచెం స్టీల్ ఎక్కువ కొట్టడం, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ఈ వేషధారణ ఎవరికి పని. కూర్చొని చేస్తావా? కూర్చొని. ఎక్కడైనా ఒకటి గుర్తుపెట్టుకోండి, దిల్ సాఫ్ రహనా, నీ హృదయం శుద్ధిగా ఉండాలి. అప్పుడు దేవుని చూడగలుగుతావు, దేవునితో మాట్లాడగలుగుతావు, దేవునితో ఇంకేదైనా సంభాషించగలుగుతావు. అయ్యా ఇది నాకు కావాలి, ఇది నాకు కావాలని చెప్పగలవు. గోజాడగలుగుతావు, గోము కూడా చేయగలుగుతావు. గోజాడడం ఒకటే కాదు, గోము చేసి నాకు ఎందుకు ఈ బా అనేంత ఇది కూడా, ఇది నువ్వు గమనించుకోవాలి. ఈ నీనవే పట్టిన వారు చూస్తే దేవుని ఆల్పులేమి ఆ సంగతి నీనవే రాజునకు వినపడినప్పుడు ఎవడు రావాడు నాకు చెప్పకుండా ఇంత పని చేసింది కదా. ఇంట్లో సమస్యలు వస్తుంటాయి. నీ ఒక్కరికే దేవుడా, నేను కూడా క్రిస్టియన్నే కదా, నీ మొగుడినే కదా, నువ్వు పోతే చర్చికి నేనెందుకు వస్తావు నువ్వు అనేటువంటి వాళ్ళు. కాబట్టి రాజు కూడా ఆ లెవెల్లో ఉండాలి. కానీ ఏం జరిగింది అక్కడ? ఇంత అద్భుతం కదా. నాకైతే నిజంగా రాజు కూడా మంచి గొప్పగానే అనిపించినాడు. ఏమని? అతను తన సింహాసనం, ఎంత తగ్గించుకునే స్టెప్ బై స్టెప్ చెప్పాడు. అతను తన సింహాసనం పై నుంచి దిగి తన రాజవస్త్రము తీసివేసే. ఎక్కడొచ్చిందమ్మా? ఎందుకు వచ్చింది గోనెపట్ట అనేది? డాంబిక. నువ్వు గోనెపట్ట కట్టుకోవాలి అంటే ఏంటంటే దీన మనసును కలిగి ఉండాలి. అది లేదు, నీ మనసు సాఫ్ లేదు. నువ్వు ఎంత ప్రార్థన చేస్తే ఏం లాభం, ఎంత గోసాడితే ఏం లాభం, ఏమొస్తుంది నీకు? చివరికి వచ్చేసి లిక్క 10 పేజీ 35 కూడా రావు, 0 వస్తాయి. మళ్ళా పరీక్షల సీజన్, జాగ్రత్త. షోలు వద్దండి, షో పుట్టకూడదు. గంటల తరబడి ప్రార్థన చేస్తారు, హృదయం శుద్ధి ఉండదు. హృదయం శుద్ధి ఉంటే కట్టే కొట్టే తెచ్చాను, ప్రభా ఇది నాకు కావాలి ఇచ్చేయపో. ఆయనకు అర్థం కాదా? సబ్జెక్ట్ తెలియనోడా ఆయన? లేదా నువ్వు 10 సార్లు అదే, నేను చాలా మంది చెప్తుంటాను, 2 డేస్లో మనకు స్టార్టింగ్లో 30-40 మంది వచ్చేవాళ్ళు. అదే ప్రార్థన రిపీట్ చేస్తే వాళ్ళకి సమయం సరిపోదు కాదు. ఏదో ఒక పాయింట్ స్లిప్ పెట్టి ఇచ్చేవాడిని, అమ్మ ఇది నువ్వు చేయి, నీ గురించి నువ్వే చేసుకో సమ్మక్క అని చెప్తే సమ్మక్క దేశం అంతటి గురించి చేస్తా. మరి ఏందో అంటే సమ్మక్క అనేది ఎగ్జాంపుల్ చెప్తున్నా, సమ్మక్కని కాదు నా ఉద్దేశం. సమయం వేస్ట్ చేయటం, ఏదో గొప్పగా అందరి గురించి చేసినాం అనిపించుకోవటం, ఆ యొక్క నా గురించి ఎంత దిగులు పడుతుందో అనిపించుకోవటం, వాటి వల్ల పాయింట్ టు పాయింట్ ఉండాలి. పాయింట్ టు పాయింట్. అప్పుడు ఎప్పుడు ఉంటుంది అది? దేవునితో నీ సంబంధం కరెక్ట్గా ఉన్నప్పుడు, గట్టిగా ఉన్నప్పుడు. మన ఒక చిన్న ఎగ్జాంపుల్ జరిగింది. సార్ వాళ్ళ ఇంటికి వెళ్తే, సార్కి బాగాలేదు, ఒకసారి అలా పలకరిద్దామని వెళ్తే బయట ఏదో పని ఉందని రమ్మని ఎవరో ఫోన్ చేసినారు. నేను అనుకున్నా ఈయన బాగాలేదు, ఈ ఎండ ఒకే సరదాగా అనుకున్నాను నేను, అంతే. బయటకు కూడా ఏ వాళ్ళ వెంటనే వాళ్ళు ఫోన్ చేశారు, మా పని అయిపోయింది నువ్వు రాక్కర్లేదు. అప్పుడు చెప్పా, సరే ఇప్పుడే నేను మనసులో అనుకుంటున్నా, ఇప్పుడు ఈ మెట్లు దిగి అందులో నేను వచ్చి కూర్చున్నా కాకపోతే నేను వస్తే ఈయన పోతాడా అన్నట్టు కాదు. కానీ దేవా నాకు బాగలేదు, దేవాన్ని కూడా అనుకోలేదు. నా మనసులో ప్రార్థన ఎలా ఉండిందంటే సింపుల్, ఈ టైంలో ఈ ఎండకి సాగు ఆఖరికి నేను పోయినా బాగుండు, వాళ్ళు నాకు తెలిసిన వాళ్ళు కాకపోయింది. అట్లా చేస్తాడు, అట్లా చేస్తాడు. దయచేసి జ్ఞాపకం పెట్టుకోవాలి, దేవునితో సత్సంబంధం లేకుండా నువ్వు ఎంత గట్టి ప్రార్థన, ఎంత డాంబికమైన ప్రార్థన, ఎన్ని కఠినమైన పదాలు, తెలుగు లిటరేచర్, ఇంగ్లీష్ లిటరేచర్, హిందీ లిటరేచర్ అంతా తెచ్చి దాంట్లో కుమ్మినా దేవుని దాకా పోతుంది. చిన్న పసిపిల్లాడు కదా, నిండు మనసుతో అమ్మ అవ్వ పువ్వ లేదా ఆమెనంటట్లు అదే ప్రార్థన. రాజు
నేను ఎవరికైనా చాలా ఈగో దెబ్బతింటుంది కదా, వాడు నా దగ్గరికి వచ్చి నాకు చెప్తే నేను ప్రకటించేవాడిని కదా. కాపర్లో కూడా ఈగో బాగుంటుంది, నువ్వు నాకు చెప్పాలి, వాడికి ఎందుకు పెట్టాలని చెప్పిన అంటాం. కానీ రాజు ఎంత మార్గదర్శకం చూపి ఇది అవసరం, ఇది దేవుని పని కాబట్టి ఆయన ఏ మాత్రం ఎవడరా వాడు నాకు చెప్పకుండా చాటి ఇవన్నీ అలా విధంగానే ఆ మాట ఏం చేసినాడు, రాజవస్త్రములు తనకున్నటువంటి డాంబికాన్ని, తనకున్నటువంటి పొజిషన్ని, తనకున్నటువంటి ఆ యొక్క గుర్తింపుని లేదా సమస్త ఏమంటారు ఆ యొక్క గర్వానికి సంబంధించినటువంటి అంశాలన్నింటినీ పక్కకు దోసేసి మామూలు బట్టలు వేసుకొచ్చు కదా, గొర్రె బట్ట అనేది హృదయంతో మాటికి దీనత్వానికి గుర్తు, అది తగ్గించుకోవడానికి గుర్తు. పట్టు చీరలు ఏంటి పండగ చేసుకొని క్రైస్తవులు ఉన్నారు, వాళ్ళను గొర్రె బట్ట కట్టుకోమని తిరగమని చెప్తారు. తగ్గించుకోవడం నేర్చుకోవాలి. తగ్గించుకోవడం లేకుండా ఒక్క మాట అంటే ఎంత ఉలుకో, సొంత కుటుంబాలు కూడా ఇంత ఉలుకుడవు, సంఘాలలో ఎంత ఉలుకో, ఎంత ఇదో, నన్ను ఉన్నాడు, నన్ను విలువలేదు, నాకు చెప్పలేదు. మీ ఆయనే నీకు చెప్పి చేయడు, మీతో వాళ్ళు ఎందుకు చెప్తారు? మీ ఆవిడే నీకు చెప్పి చేయదు, మీతో వాళ్ళు ఎందుకు చెప్తారు? రాజు తగ్గించుకొని, అంటే నేనంటాను ఇట్లా భూమిలో అట్టడుగు అయిపోయినాడు అనమాట. అంత తగ్గించుకున్నాడు, తన పొజిషన్ పక్కన పెట్టేసి. ఏం జరిగిందట, రీజు నాకు వినపడినప్పుడు అతడు తన సింహాసం మీద నుండి దిగి రాజవస్త్రం తీసివేసి గొనపెట్ట కట్టుకుని బుడులో కూర్చుండేను. మరియు రాజు అయిన తానును ఆయన మంత్రులను ఆజ్ఞేయగా, ఒకవేళ దేవుడు మనసు తిప్పుకొని పశ్చాత్తాపుడై మనము లయము కాకుండా తన కోపాగ్ని అవునండి, ఒకసారి దేవుని ఉగ్రత మన మీద నుంచి తొలగిపోతుంది. నిజంగా నువ్వు ఉపవాస ప్రార్థన చేస్తే ఆశీర్వాదాలు రావటమే కాదు, ఒకవేళ ఏదైనా శాపాలుంటే తొలగిపోతాయి, పాపాలుంటే నశించిపోతాయి, నీ రక్షణ మార్గం ఇంకా కాస్త తేటగా తెరవబడుతుంది. దేవుని కృపకు పాత్రుడిగా ఉంటాం, దేవుని సన్నిధిని అనుభవించగలుగుతాం. చాలా పోవట్లేదండి, చాలా కాలమైంది ప్రార్థిస్తున్నాం, జరగట్లేదు. వీటన్నిటికీ ఒక మూలం, ఒక పరిస్థితి ఏంటంటే ఉపవాస ప్రార్థన. ఇంకా ఇక్కడ మీరు చూస్తే అగ్నియగా, ఒకవేళ దేవుడు మనసు తిప్పుకొని పశ్చాత్తాపుడై మనం లయం కాకుండా తన కోపాన్ని చల్లార్చుకున్నాడు కనుక మనుషులు ఏది పుచ్చుకొనకూడదు, పశువులు కానీ ఎద్దులు కానీ గొర్రెలు కానీ మేత మేయకూడదు. ఈ రాజు చాలా గొప్పవాడు అనిపించింది. చాలా మంది ఉపవాసాలు అంటే మనం చాలా మంది చూస్తుంటాం, మన ముస్లిం సహోదరులను చూసినాం. మొన్న పాపం మా శివరాత్రి సంథింగ్ ఒకరోజు పండ్లు ఏమైనా కొనుక్కుందాం అనిపోతే మా చేత కాదు, అంత రేట్లు ఉన్నాయి. కారణం ఏంటంటే ఉపవాసం కదా, 10 రకాల పళ్ళు 10 రకాల ఉపవాసం చేయాలి. చేయలేము ఎవరిని మార్చి. కాబట్టి మన వరకు మనం ఎలా ఉన్నాం అనేది సరి చేసుకోవటమే మన ప్రయత్నం తప్ప ఎవరిని ఏమనడానికి లేదు. దయచేసి జ్ఞాపకం పెట్టుకోవాలి. ఇక్కడ ఈ రాజు పశువులు కానీ ఎద్దులు కానీ గొర్రెలు మేత మేయకూడదు, ఇంకా కఠినంగా నీళ్లు కూడా తాగకూడదు. ఇవన్నీ కూడా మనం ఎక్కడ చూసాం తెలుసా, మోషే దగ్గర చూసాం. 40 దినాలు, ఒకసారి కాదు 2 సార్లు కాదు, ఆయన చాలాసార్లు చేసింది. దయచేసి జ్ఞాపకం పెట్టుకోండి, నేను ఉండలేను అన్న వాళ్ళని నేను ఇబ్బంది పరచాలని అవమానించాలని చెప్పట్లేదు, కానీ ప్రయత్నం చేయి. ఒక్క రోజుకి నీకు ఏమీ కాదు, నీ ప్రాణం పోదు. మీకు తెలుసో లేదో సైన్స్ ప్రకారము కూడా ఉపవాసం ఉండటం అవసరం శరీరానికి. డాక్టర్లు కూడా చెప్తారు 4 రోజులు ఉపవాసం ఉండి అన్ని రోగాలు పోతాయి అంటారు. లంఘనం పరమ ఔషధం అంటారు. లంఘనం అంటే ఏంటి? ఉపవాసం. నీ శరీరానికి అది మేలు. శరీరంలో ఉన్నటువంటి డెడ్ సెల్స్ అన్ని మంచి సజీవమైనటువంటి సెల్స్ మళ్ళీ ఫామ్ అవుతాయి. ఉపవాసం నీ ఆరోగ్యానికి మంచిది. థైరాయిడ్ పోతుంది, చాలా పోతాయి, చాలా రకాలుగా సెట్ చేసి బీపీ తగ్గిపోతుంది. తినే తినకపోతే ఇంకేం కోపం వస్తుంది, నో బీపీ. తినే తినకపోతే ఇంకెక్కడ షుగర్, నో షుగర్. ఆరోగ్యాన్ని చక్క పెట్టుకోవడానికి ఇది ఒక మార్గం. దయచేసి జ్ఞాపకం పెట్టుకోండి. ఎవరిని నేను అవమానించట్లేదండి, ఉండలేకపోతే ఉండదు, కానీ ఉంటే నీకు మేలు, ఉంటే నీకు ఆశ. ఏది? శరీరకంగాను ఆత్మీయంగా. ఇది నువ్వు జ్ఞాపకం పెట్టుకోవాలి. ఇంకా అంతేకాకుండా ఏమంటాడమ్మా, ఇవన్నీ జరగకూడదు. మనుషులందరూ తమ ఉపవాసం ఉంటే అయిపోయారు. ఏం తినాలా అటుకు అయిపోయారా? చక్కటి మాట. ఏమన్నాడు? మొట్టమొదట ఉపవాస దినాల్లో మన దుర్మార్గాలను వదిలిపెట్టాలి. మన దుర్మార్గతలు, మన పాపాలు, మనకు ఉన్నటువంటి చెడు ఆలోచనలు, చెడు తలపులు, చెడు అలవాట్లు పక్కకు నెట్టివేయాలి.
ఉపవాసం ఉండటం అంటే వచ్చామా, పోయామా, తిన్నామా, తినలేదా, ప్రార్థన చేసుకున్నామా, అది ఇది కావాలని దేవుని సతాయించి వెళ్ళిపోయామా, దేవుని విసిగించి వెళ్ళిపోయామా కాదు. మీ కడుపు నిండా కుళ్ళి కుతంత్రం పెట్టుకొని ప్రభువా ప్రభువా అంటే ఎట్లమ్మా? ప్రభువా ప్రభు అని పిలిచి ప్రతివాడు పరలోక రాజ్యంలో ప్రవేశించలేడు కానీ నా తండ్రి చిత్త ప్రకారం చేయవాడి పరలోక రాజ్యంలో ప్రవేశిస్తారని వాక్యం సెలవిస్తాం. ఆ రాజు చాలా చక్కగా చెప్పాడు. అసలు ఏం వదిలిపెట్టాలి? తిండి వదిలిపెట్టాలి, టిఫిన్ వదిలిపెట్టాలి, చికెన్ వదిలిపెట్టాలి. ఈ 40 దినాలు నేను ఫిష్ తినడం మానేస్తున్నాను, టిఫిన్ అన్నీ ఆధారపై మొదట దుర్మార్గాన్ని వదిలిపెట్టాలి. మొదట నీలో ఉన్న దుర్మార్గం పోతే అసూయ, ఇక దుర్మార్గం ఎప్పుడు వస్తుందండి? ఈ అసూయ, ద్వేషం, పగ అన్నీ కలిసిపోతే దుర్మార్గం పోతే చాలా పోతాయి. 40 దినాల్లో నువ్వు ఏం వదిలిపెట్టాలి? కుళ్ళు, కుతంత్రం, అసూయ, ద్వేషం, పగ, కోపం అన్నిటికీ మిళితమైనటువంటి దుర్మార్గం పోగొట్టుకో. దుర్మార్గాన్ని విడిచి అమ్మా ఏమా అమ్మా మొదటిది ఏంటి? దుర్మార్గాలను విడిచి. రెండవది ఏంటి? బలాత్కారం. మీరు సబ్జెక్ట్, మీకు హోంవర్క్. బలాత్కారం అంటే ఏంటి? అది ఎందుకు వదిలిపెట్టాలి? ఏదన్నా చెప్పు సార్, ఇవన్నీ కష్టం అంటే కుదరదు. అసలు ఉపవాస దినాలను వదిలిపెట్టాల్సినవి అవి చికెన్లు, ఈ మటన్లు, ఇది కాదు, అద్దెడం అనేది కాదట. అసలు మొదటి ఏం వదిలిపెట్టాలి? దుర్మార్గత వదిలిపెట్టాలి. రెండవది ఏం వదిలిపెట్టాలి? బలత్కారమును మానివేయవలెను. బలత్కారం అంటే ఏంటో మీకు హోంవర్క్ నెక్స్ట్ అంటే చెప్పాలి. టైం లేదు, గంట దాటి. బలత్కారం మానివేయాలి. ఇవి చేయకుండా పండగ చేసుకుంటానంటే కుదరదు, గుడ్ ఫ్రైడే చేసుకుంటానంటే కుదరదు, ఈస్టర్ చేసుకుంటానంటే కుదరదు, ఇళ్ళగానే పండగ కాదు. అసలు ఇవి మానేయాలి. దుర్మార్గత మానివేయాలి, బలత్కారం మానివేయాలి. ఇంకా ఏమన్నాడమ్మా తర్వాత? ఇది మనుషులేమి పశువులేమి సమస్తముని కొనిపెట్ట కట్టుకోవాలంటే ఇది మనకి ఏదైనా తమాష కాదు. తగ్గించుకోవడం. నేనా ఈ గర్వం, ఇగో అంటే చెప్తారు కదా, ఈ ఎగ్జిట్ గాడ్ ఓ అవుట్. ఇగో అంటే ఎగ్జిట్ గాడ్ అవుట్, అంటే దేవుని బయటికి పంపించేస్తాడు. నీలోగిన ఇగో అంటే పొగురు అంటామా, గర్వం అంటామా, అతిశయం అంటామా, డాంబికం అంటామా, అది వచ్చి కూర్చుంది అనుకో, ఎవరు ఉండాలంటే నీ దగ్గర? దేవుడు దీనుల దగ్గరే ఉంటాడు. ఇది నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. ఇంకా ఏమంటాడు? ఒక్క నిమిషం అయిపోయింది. కాబట్టి మీరు గమనించండి, ఏమనుందమ్మా? గోనెపట్టు అంటే తగ్గించటం. బలత్కారం వదిలేయాలి, దుర్మార్గత వదిలేయాలి, తగ్గించుకోవాలి. ఇంకా ఏం చేయాలి? ఇంటికాడ కూర్చోాలి, ఫ్యాన్ల కింద కూర్చోాలి, ఆఫీసులకు వెళ్ళాలి, పనులకు వెళ్ళాలి. ఈ రోజుల్లో అయితే మానలేము, తప్పదు. కానీ ఏం చేయాలట? దేవుణ్ణి వేడుకోవటం. వెళ్ళు, ఇంకా తప్పదు కాబట్టి, బతుకు తెరువు కాబట్టి. కానీ ఎక్కడ కూర్చున్నా, ఎక్కడ లేచినా నీ నోట్లో ఏం జరుగుతుండాలి? ప్రార్థన జరుగుతుంది. దేవుణ్ణి వేడుకోవటం. చాలా చక్కటి 4-5 అంశాలు ఉన్నాయి, చాలా పవర్ఫుల్ అంశాలు. వీటిని నేను జ్ఞాపకించాను. ఎలా ఉండాలండి? దుర్మార్గతను వదిలిపెట్టాలి, బలత్కారాన్ని వదిలిపెట్టాలి, ఇంకా తగ్గించుకోవాలి, గోనెపట్టు కట్టుకోవడంత ఇదిగా కిందికి దిగాలి. నేనేంది అన్న మాట నీ నోట రానీకూడదు. తర్వాత 4వది ఏంటి? మనపూర్వకంగా దేవుని వేడుకుంటూ ఉండాలి. ఇంకా తర్వాత చాటించి ప్రకటన చేసి నేనేవారు ఈ 40 దినాల్లో నువ్వు చెడు నడతలు మానుకోవాలి. చెడు నడతలు మానుకొనగా వారు చేయించిన క్రియలను దేవుడు చూచి దేవుడే పశ్చాత్తాపడి. ఎంత అద్భుతం అండి! దేవుడు ఏం కదా పశ్చాత్తాపడే అవకాశం ఉందా అండి? ఈరోజు ఇప్పుడు నువ్వు కింద చెడు నడతలు మానుకుంటే ఆయన పశ్చాత్తాపడతాడు. ఎందుకు పశ్చాత్తాపడతాడు? నీకు చేయవలసిన కీడు చేయక మానుట కొరకు. దేవుడు అనుకుంటే ఏదైనా జరిగిపోవాల్సిందే, కానీ ఈ విషయంలో మాత్రం దేవుడు తనకు అడిగేస్తాడు. నీకు వచ్చే రోగాలు రావు, నీకు జరగాల్సిన కీడు జరగదు. నీ కుటుంబంలో శాంతి, నీ కుటుంబంలో నిబ్బరం, నీ కుటుంబంలో ఆదరణ, నీ కుటుంబంలో భద్రత, నీ కుటుంబంలో దీవెన, నీ కుటుంబంలో ఆశీర్వాదం వర్ధిల్లటం జరిగిపోద్దా ఉంటుందండి. ఎప్పుడంట? చెడు నడతలు వదిలిపెట్టాలి, దుర్మార్గత వదిలిపెట్టాలి, బలత్కారం వదిలిపెట్టాలి, తగ్గించుకోవాలి. చాలా కుటుంబాల్లో అంతా బాగుంటుంది, కానీ ఈగో నేచర్ మాత్రం చాలా ఉంటుంది. గర్వం కనపడరు బయటికి. అమ్మా దేవుడా, చాలాసార్లు ఆలోచన చేస్తే అంత బాగానే ఉంటారు, వీళ్ళకి ఎందుకు ఆశీర్వాదం దొరకట్లేదని. అబ్బో, అసలైన మేలు అక్కడ ఉందిరా నాయన.
ఆ మేకు మామూలు మేక కాదు, యేసు ప్రభు కొట్టిన 3 మేకల కంటే పవర్ఫుల్ మేకని. ఏమా మేకు? ఇగో మేకు. బయటికి కనపడరు, బాగుంటుంది, ఏందక్కా అంటుంటుంది, ఏందన్నా అంటుంటాడు ఈయన. అయిపోయా, వాళ్ళ దగ్గరికి వెళ్ళామా మనల్ని కూడా మేకు కొట్టేస్తారు. వీటి నుంచి విడిపించబడితే నీ ఉపవాస దినాలు క్షేమకరంగా, ఆశీర్వాదకరంగా, బలంగా, దీవెనకరంగా, దేవునికి మహిమకరంగా ఉంటాయన్న విషయాన్ని మీరు జ్ఞాపకం చేసుకో. కాబట్టి ఇవన్నీ కూడా మీరు గమనించండి. దేవుడు పశ్చాత్తాపుడై వారికి చేయవలసినటువంటి మాట ఇచ్చిన కీడు చేయక మానినటువంటి మాట మనం గమనిస్తున్నాం. ఎజ్రాలో కూడా మనం చూస్తాం. ఎజ్రాలో మనం చూసినప్పుడు 8వ అధ్యాయంలో మీరు గమనిస్తే 21, 22, 23 వచనాలు మీరు గమనిస్తే అక్కడ ఒక మాట ఉన్నది, వారు ఉపవాసం ఉండి ప్రార్థన చేయగా ఆయన ఆ మనవిని అంగీకరించెను. నీకు ఎప్పుడైనా దేవుడు తర్వాత అన్న విషయాలు కూడా ఈసారి ఏం చేస్తాడంటే, సరే ఎందుకంటే ఉపవాస దినాల్లో చేస్తాము అనేస్తాం, అంగీకరిస్తాడట దేవుడు. అందుకే చాలా చేస్తూ ఉంటాం, ఎన్నో విషయాలు చేస్తూ ఉంటాం. పర్సనల్గా చేసే విషయాలు ఇంకా వ్యాస్ట్గా ఉంటాయి, చాలా విపరీతంగా ఉంటాయి. వండివి జరగనివి దేవుడు ఒప్పుకొని కూడా ఏంది ప్రభా ఇక చేయనైనా చాలా అవసరం ఉన్నది, నాకు చాలా ఇబ్బందిగా ఉన్నది, చేయి ప్రభా అనడానికి. ఇది మీరు గమనించుకోవాలి. ఇప్పుడు ఉపవాసం అనేది గమనించాలి. ఉపవాసంలో లోకరీతిగా మనం కొన్ని విషయాలను గమనించి నేను ముగించేస్తాను. మొట్టమొదటిది ఆత్మీయ క్రమశిక్షణ కోసం. దుర్మార్గత వదిలిపెట్టాలి, చెడుతనం వదిలిపెట్టాలి, గొనపట్ట కట్టుకొని తగ్గించుకోవడం నేర్చుకోవాలి, ప్రార్థించడం మానకూడదు, వేడుకుంటూనే ఉండాలి. ఇవన్నిటితో పాటు ఏం నేర్చుకోవాలి? క్రమశిక్షణ. క్రమశిక్షణ అనేది లేకపోతే, యథార్థత లేకపోతే ఎంత గొప్పవాడివైనా పడిపోతావు. ఈ రోజుల్లో ఎంత మంచి వాళ్ళో చెడ్డల్లో నాకు తెలియదు, కానీ ఉన్నత శిఖరాలకు చెందినటువంటి వాళ్ళందరూ కూడా కొత్త గొప్ప యథార్థన క్రమశిక్షణకు అలవాటు పడినటువంటి వారి కొత్త కొత్త పొజిషన్స్లో అంబేవాణి గారు అట్లాంటి గొప్ప వాళ్ళని తీసుకోండి. మనకి ఎవరో దాగేందుకు అబ్దుల్ కలాం గారిని తీసుకోండి. క్రమశిక్షణ లేకుండా వాళ్ళు అంతెందుకు ఎదిగారని నేను అనుకోను. క్రమశిక్షణ, ఏ టైంకి రావాలి, ఏ టైంకి వెళ్ళాలి, ఏమి చేయాలి, ఏమి చేయకూడదు, ఒక క్రమం అనేది ఉండాలి. ఆత్మీయ క్రమశిక్షణ. వీటితో పాటు క్రమశిక్షణ అనేది దాన్ని అడ్డుగొడగా పెట్టుకొని ఎదగాలి. ఆత్మీయ క్రమశిక్షణ ఎంత ముఖ్యమో ఆత్మీయ ఎదుగుదల కూడా అంతే ముఖ్యం. ఇన్నర్ లైఫ్ ఎవరికి కనపడడం లేదు కాబట్టి పైన పట్టారంలో ఉంటారం ఉండకూడదు. ఆంతర్య పురుషుడు, లోపల ఏం జరుగుతుందో రహస్యాలు అందరికీ దాచిపెట్టగలం, కానీ దేవునికి దాచిపెట్టలేము. ఒప్పుకోవాలి. అది నేను వదిలిపెట్టలేనంటే ప్రభా ఇది నా పరిస్థితి, ఇది నేను ఏం చేస్తావో చేసుకో. ఆయన చింత యావత్తు ఆయన దగ్గర పెట్టేసేసేయాలి. అంతేకాకుండా విశ్వాసాన్ని బలపరుచుకోవాలి. విశ్వాసం అనేది చాలా అవసరం. లోక శబ్దాల నుండి విడిపించబడాలి. ఒక్కసారి ప్రార్థనలోకి వెళ్ళామా, పొంగుతుంది పొయ్యి మీద, ఇవన్నీ జ్ఞాపకం. చాలా మంది చెప్తా ఉంటారు, కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తుంది, పక్కన శబ్దం అయితే మళ్ళీ కళ్ళు చేసు, ఎవరు వచ్చినారు అనంతా దోసుకుపోతారు. అటువంటిప్పుడు ముందే తలుపేసుకొని కూర్చో. డోంట్ డిస్టర్బ్ యువర్ ప్రేయర్. నీవుగా నీ ప్రార్థనను ఆటంకపరచుకోకు. లోక శబ్దాలను విడిపించబడి దేవుని స్వరం వినగలిగేటువంటి ఆ కృపలోనికి మనం ఎదగాలి. స్పిరిచువల్ ఎక్సర్సైజ్ కదా, ఉదయం వాకింగ్ కదా, మామూలుగా ఉన్నప్పుడు చేయండి రా అంటే ఎవడు చేయరు. అలా చేయాలంటే షుగర్ రావాలి, బీపీ రావాలి, అన్నీ రావాలి. అన్నీ వచ్చినాక డాక్టర్లు చెప్తే కూడా మనకు సమయం ఉండదు. అవన్నీ రాకముందే కొత్త గొప్ప ప్రాక్టీస్ చేసుకుంటే స్పిరిచువల్ ఎక్సర్సైజ్ చాలా అవసరం. కదలకుండా కూర్చుంటే కాళ్ళు చేతులు బిగించుకపోతాయి. అప్పుడప్పుడు కదిలించాలి. డాక్టర్స్ కూడా చెప్తారు, కంప్యూటర్ ముందు కూర్చున్నావా సార్, కొంచెం అప్పుడప్పుడు గంట వేసి కొంచెం 2 అడుగులు అటు సార్ అంట. స్పిరిచువల్ ఎక్సర్సైజ్. నేను ఎంత ఎదిగినా ఈ యొక్క ఎక్సర్సైజ్ అంటే ఏమంటారు, వ్యాయామం అవసరం. దగ్గర ఇంత విశ్వాసం ఉంది, మరి దాన్ని నేను వాడి అప్పుడప్పుడు పదులు పెట్టుకోకపోతే ఏం లాభం వచ్చా, మొద్దు మరిపోదు గొడలి. వాడకపోయినా అప్పుడప్పుడు పదులు పెట్టాలి కదా. ఇది గమనించుకోవాలి. అందుకోసం ఈ 40 దినాలు ఎందుకోసం అంటే స్పిరిచువల్ ఎక్సర్సైజ్, ఇంటిమసీ విత్ గాడ్, దేవునితో దగ్గరతనం. మళ్ళీ చెప్తున్నాను, దగ్గరతనం పెంచుకోవాలి. కమ్యూనికేషన్ ఉండాలి. మాట్లాడడం మానేయటం వల్ల కాదు, మాటలు పెంచడం ద్వారా సమస్యలు పరిష్కారం అయిపోతాయి. పెంచడం అంటే కొట్లాడుకుందామని కాదు, కూర్చొని పరిష్కరించుకుంటాం, సమాధానం పడ్డాం. ఇది ఇట్లా ఒక మిస్అండర్స్టాండింగ్ స్టార్ట్ చాలా సులువు. అంటే సాధారణ ఎప్పుడు పెట్టేది ఏదో చిన్న, ఇప్పుడు నేను చెప్పిన దాంట్లో కొన్ని మీకు మిస్అండర్స్టాండ్ అయిపోయింటాయి. నేను చెప్పేది ఏం లేదు, ఇక మీకు ఆల్రెడీ వచ్చేసి దాన్ని ఎలా అండర్స్టాండ్ చేసుకోవాలో అది మీరు గమనించుకోవాలి. మిస్అండర్స్టాండ్ చేసుకోవడం చాలా సులువు, అర్థం చేసుకోవడం చాలా కష్టం. దానికోసం మనం ఈ 40 దినాల్లో ప్రయాసపడాలి. తర్వాత ఇంటిమసీ విత్ గాడ్, తర్వాత వాక్యముపై ఆకలి పెంచుకోవాలి. ఉపవాసం ఉంటున్నప్పుడు ఆకలి పెరుగుద్ది.
కానీ ఆకలి శరీరాకలిగా ఉండకూడదు. దేని మీద ఆకలి పెంచుకోవాలి? దేవుని ప్రేమ పైన, ఇంకా వాక్యము పైన ఆకలి పెంచుకోవాలి. వాచకము తెలియకోవడం కోసం, ఆ వాచకము తొలగిపోయి ఇప్పుడు చూశారు కదా, నీనివే పట్టణం రక్షించబడింది కదా, అలాంటి వాటి కోసం మనం ఉపవాస ప్రార్థనలు ఉపయోగించుకోవాలి. ఇతరుల కొరకు నిన్న చెప్పాను కదా, వేరే అంశం వచ్చింది చేసే దేవుని ప్రార్థన, ఇతరుల కొరకు ప్రార్థించడం వల్ల ఎంతసేపు నా కొడుకు, నా బిడ్డ, నాకు ఇది మంచి పనులు దొరికించు, విసిగిపోయింటాడు దేవుడు. చిన్నప్పటి నుంచి అవే చేస్తాడు. దేవుడు ఏమన్నా మర్చిపోయే దేవుడా, లేకపోతే వినలేని దేవుడా? 2 సార్లు చేయడమే గొప్ప, 3 సార్లు అంటే ఇంకా ఎక్కువ, అంతకంటే ఎక్కువ అవసరం చేసి విసిగించకండి. దేవుడు కొత్తవి పెట్టండి. ఇవి కష్టమున్నాయి, చాలా అంశాలు ఉన్నాయి, మనం ప్రార్థన చేయాలి. వీటి గురించి ప్రార్థన చేయండి. ఇతరుల కొరకు సరైన ఉద్దేశాలతో స్టార్ట్ చేయండి. లేనిపోనే పెట్టుకొని స్టార్ట్ చేయకండి. సరైన ఉద్దేశం, మంచి టార్గెట్, ఇది జరగాలంటే ఇది జరగాలి, అలాగే దేవుని మహిమపరిచే జ్ఞానంలో మనం నడుచుకోవాలి. తర్వాత ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు మళ్ళీ చెప్తున్నాను, ప్రార్థన, విశ్వాసము. ఇప్పుడు సెల్ ఫోన్ ఉంది, సెల్ ఫోన్లో మనం కొన్ని ఫైల్స్ పంపించాలంటే వాట్సాప్లో పంపించలేము, అవి పెద్దగా ఉన్నాయని ఏదో చెప్తుంది. అప్పుడు మనం ఏం చేస్తాం? బ్లూటూత్ ఆన్ చేస్తాం. ఇప్పుడు నేను ఇంకొకటి బ్లూటూత్ ఆన్ చేసి పక్కన కూర్చున్నాం అనుకో, అప్పుడు నా సెల్లో కానీ వైన్ సెల్లో కానీ ఒక మెసేజ్ వస్తుంది. ఏమంటారు దానికి ఒక పదం వస్తుంది, పదం ఉంది, పేరింగ్, జంట చేయబడడం. నీవు నేను జంట చేయబడి ప్రార్థించకపోతే పని జరగదు. అట్లాగే నా విశ్వాసము, నా ప్రార్థన జంట చేయబడి, పెయిరింగ్ చేయబడి అది ముందుకు వెళ్ళకపోతే పని చేయదు. విశ్వాసంతో కూడా క్రియలు అవసరం. సుగంధ రాలేదు అని అందరూ ప్రార్థన చేశారు. ఈ 4 రోజుల్లో ఒక్కరు కూడా వాళ్ళ ఇంటికి వెళ్ళి, ఎందుకు రాలేదమ్మా, ఇది ఆటంకాలు వస్తాయి, నువ్వు రా, నేను వస్తా, కావాలంటే నీకోసం నేను 1 గంటకి నీ దగ్గరికి వస్తాను, 1 గంటకు సిద్ధంగా 2 కలిసి పోదాం. ప్రోత్సహించే వాళ్ళు లేరు, అతను అడ్డుకుంటూనే ఉంటది. పెయిరింగ్ అవసరం. ఈ పెయిరింగ్ లేని రోజున ఎదగలేం. నాకు నువ్వు, నీకు నేను, పెయిరింగ్ అవసరం. దాన్ని పెయిరింగ్, చక్కటి మాట అది. పెయిరింగ్ జంట చేయబడాలి, కలపబడాలి. ఒకే ఉద్దేశంతో, ఒకే తలంపుతో, ఒకే ఆలోచనతో, ఒకే పని కొరకు కలిసి పని చేయాలి. అది లేని రోజున మనం ఎంత ప్రయాసపడ్డా, 40 దినాల ఉపవాసాలు అంటే మళ్ళీ వస్తుంటాయి, పోతుంటాయి. మన ఎదుగుదల ఎక్కడుందయ్యా అంటే మళ్ళీ మామూలే, అక్కడే ఉంటుంది. ప్రార్థన చేసుకుందాం. ప్రభా నీకు వందనాలు. ఈ 40 దినముల ఉపవాస ప్రార్థనల్లో నా తండ్రి ఎలాగ ఉండవలసినదో, ఏమి వదిలివేయవలసినదో, ఎలాగా విశ్వాసం ద్వారా, ప్రార్థన ద్వారా మేము ముందుకు వెళ్ళవలసినదో మేము తెలుసుకుంటూ ఉన్నాం. నీ కృపను బట్టి ప్రభా నాయన అనేక విషయాల్లో మేము బలపరచబడాలి, విశ్వాసంలో ఎదగాలి, ప్రార్థనలు ఎదగాలి. ఇదిగో చెడును వదిలిపెట్టాలి అయా ప్రభా నాయన, బలత్కారంను వదిలిపెట్టాలి, అవిశ్వాసాన్ని, అల్పవిశ్వాసాన్ని వదిలిపెట్టాలి. నిన్ను మహింపరచడంలో మేము ముందుండాలి. అలాగే సహాయం చేయమని నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. దేవునికి మహిమ.